శీర్షిక జనాబ్ రబ్బానీ గారిది ఇప్పుడు ప్రారంభమవుతుంది ఇన్షాల్లా. జనాబ్ రబ్బానీ గారు. మైక్ వస్తుందండి? శబ్దం వస్తుందా? వాయిస్ వస్తుందా? నాది వస్తుంది. అస్సలాము అలైకుం. వస్తుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వలైకుం సలాం. సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅద వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మഈన్ వమన్ తబిఅ బిఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అమ్మా బఅద్. ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. وقل ربي أدخلني مدخل صدق وأخرجني مخرج صدق واجعلني من لدنك سلطانا نصيرا. وقال الله تعالى في موضع آخر يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. وقال الله تعالى إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయా కృపతో ఈరోజు మీ ముందు నీతి నిజాయితీ అనే అంశం గురించి చెప్పడానికి కూర్చున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా నోటి నుండి సత్యాన్ని వెలువరచుగాక. ఆమీన్. మొదటి ఆయత్ నేను చదివాను. సూరే బనీ ఇస్రాయిల్ సూరా నంబర్ 17 ఆయత్ నంబర్ 18. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, వకుర్ రబ్బి అద్ఖిల్ని ముద్ఖిల సిద్క్ వఅఖ్రజ్ని ముఖ్రజ సిద్క్ వజఅల్ని మిన్ లదున్క సుల్తానన్ నసీర్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా మక్కా విడిచిపెట్టి మదీనా వెళ్ళిపోవాలి, హిజ్రత్ చేయాలి. హిజ్రత్ చేసేటప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ దువా నేర్పించాడు. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి సందేశము అల్లాహ్ యొక్క సందేశ కార్యక్రమాన్ని మధ్యలో ఆపేసి అక్కడి నుంచి మదీనా వెళ్ళిపోవాలి. కాబట్టి నాకు ఇక్కడ నుండి సత్యముతో బయటకు తీసుకెళ్ళి, నేను వెళ్ళిన తర్వాత నాపై ఎవరు కూడా ఏ విధమైనటువంటి అసత్యము చెప్పకుండా సత్యముతో నాకు బయటకు తీసుకువెళ్ళు, మరియు మదీనాలో నాకు చేర్చేటప్పుడు సత్యముతోనే నాకు చేర్చవల్లా అన్నారు. కాబట్టి ఆయన దగ్గర ఎన్నైతే అప్పగింతలు ఉన్నాయో, అమానతులు, న్యాసాలు, ప్రజలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద తీసుకొచ్చి దాచుకునేవారు. ఆయన సత్యవంతుడని, ఆయన నమ్మకస్తుడని బిరుదులుండేవి. అమీన్, సాదిక్ అని బిరుదులుండేవి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద దాచుకునేవారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేరు పేరున ఇది ఫలానా వ్యక్తిది, ఇది ఫలానా వ్యక్తిది, ఇది ఫలానా వ్యక్తిది, ప్రతి వారి యొక్క అమానతు, ప్రతి వారి యొక్క న్యాసము, అప్పగింత ఎవరికి వారికి అప్పచెప్పే అని చెప్పి హజరత్ అలీ రజియల్లాహు అన్హు వారికి ఇచ్చేసి అక్కడి నుంచి బయలుదేరారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అందుకే దువా చేసుకున్నారు, అల్లాహ్ నాకు ఇక్కడ నుండి సత్యముతో మరియు అక్కడ ప్రవేశించేటప్పుడు సత్యముతో నాకు ప్రవేశింపదు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేశారు. అలాగే సూరే తౌబాలో సూరా నంబర్ 9 ఆయత్ నంబర్ 119 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమనుత్తకుల్లాహ్, ఓ విశ్వాసులారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో భయపడండి. వకూను మాస్సాదికీన్, మీరు సత్యవంతులలో ప్రవేశించండి, సత్యవంతులతో ఉండండి. అయితే ఈరోజు ఈ అంశం చెప్పడానికి గల కారణము కూడా ఏమిటంటే, ఒక సహోదరుడు, ఒక స్నేహితుడు, అయ్యా మీరు నీతి నిజాయితీ గురించి ఒక అంశం చెప్పండి అని అన్నారు. కాబట్టి నీతి నిజాయితీ యొక్క నిర్వచనం ఏంటి? అసలు నిర్వచనం అంటే దాని యొక్క అర్థం ఏంటి? దాని గురించి ఖురాన్లో, హదీస్లో ఏముంది? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నీతి నిజాయితీని తీసుకొని తమ యొక్క ధర్మ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి కొన్ని ఉదాహరణలు, కొన్ని విషయాలు మీ ముందు నేను పెట్టదలుస్తున్నాను. అందులో నీతి నిజాయితీ యొక్క నిర్వచనం మనకు కనిపిస్తుంది. మొదటిది సహీహ్ బుఖారీ యొక్క హదీస్ నంబర్ 2333. ఇందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు వారు హదీస్ ఉల్లేఖిస్తున్నారు, ముగ్గురు వ్యక్తులు ఒక దారి నుండి వెళ్తూ వర్షం కారణంగా ఒక గుహలో వెళ్ళి వారు శరణం తీసుకున్నారు. వారు గృహంలో ఉన్నారు, కొండ గుహలో. ఈలోపు గృహ ద్వారం వద్ద, ముఖ ద్వారం వద్ద ఒక పెద్ద బండరాయి వచ్చి పడిపోయింది.
ఇక వారు ముగ్గురు కూడా బయటపడటం అనేది అసంభవము, అసాధ్యము. అప్పుడు వారిలో ఉన్నటువంటి వారికి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు బయటపడే అవకాశం ఏది కూడా మాకు లేదు, ఒక్క అల్లా తప్ప. కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చేసుకున్నటువంటి మంచి కార్యక్రమాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు పెట్టి దువా చేయండి. అందులో ఒక వ్యక్తి దువా చేస్తున్నాడు, అల్లా నేను నీ కోసమే ఒక కార్యక్రమం చేశాను, నీ కోసము ప్రత్యేకంగా ఒక కార్యక్రమం చేశాను. అదేంటంటే నేను గొర్రెలు కాచుకుంటూ వెళ్ళి సాయంత్రం వచ్చేసి గొర్రెలు తీసుకొచ్చిన తర్వాత అందులో నుంచి పాలు పితికి నేను మొట్టమొదటి నా తల్లిదండ్రుల్ని పెట్టేవాడిని, ఆ తర్వాత నా పిల్లల్ని నా బానిసలకి ఇచ్చేవాడిని, ఆ తర్వాత నేను త్రాగేవాడిని. ఒకరోజు ఏమైంది, నేను రావటం ఆలస్యం అయిపోయింది, నా తల్లిదండ్రులు నిద్రపోయారు. నేను పాలు తీశాను, నా తల్లిదండ్రులు ఇద్దరిని భంగపరచడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను రాత్రంతా కూడా వేచి ఉన్నాను. నా పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు, వారికి పెట్టలేదు, నేను త్రాగలేదు, నా బానిసలకి ఎవరికి పెట్టలేదు, నా తల్లిదండ్రులకే ముందు పెట్టాలని చెప్పి అలా వేచి ఉన్నాను. చివరికి ఉదయం అయిపోయింది. అల్లా, ఈ ఒక్క కార్యక్రమము నేను నీ కోసము, నీ ప్రసన్నత కోసం, నీ ప్రీతి కొరకే చేశాను. ఇది ఎంత నీతిగల కార్యక్రమం, తన తల్లిదండ్రుల పట్ల సద్భావన అనేది. కావున అల్లా, ఇందులో నుంచి, ఈ గుహలో నుంచి బయటపడే మార్గం ఏదైనా తీ. ఆ రాయ కదిలింది. అంటే నీతి అనేది మనకు అత్యంత ప్రమాదకరమైనటువంటి గండాల నుండి కూడా తప్పించే భాగ్యం నీతిలో ఉందని తెలుస్తుంది. ఆ రాయ కదిలింది, అయినా వారు బయటపడలేరు. మరొక వ్యక్తి దువా చేస్తున్నాడు, అల్లా నాకు ఒక దగ్గర సంబంధమైనటువంటి ఒక అమ్మాయి చాలా ఇష్టం ఉండేది, ఆమె పట్ల నాకు చాలా మోహం ఉండేది. ఎలాగైతే పురుషులకి స్త్రీలపై, ఆమె నా మాట వినటం లేదు, నా యొక్క వలలో పట్టం లేదు. నేను చాలా ప్రయత్నించాను. ఒక్కసారి ఆమెకి ధనం అవసరం పడింది, 100 దీనార్లు అవసరం వచ్చింది. నాతో 100 దీనార్లు ఇస్తే నీ కోరిక నెరవేరుస్తానని నేను అన్ని ఇచ్చేసాను, సిద్ధమైపోయాను. ఆమె ఆ కార్యక్రమానికి అత్యంత సమీపంలో ఉన్నప్పుడు ఒక మాట అనింది, ఇత్తఖుల్లాహ్, అల్లాహ్తో భయపడు, అల్లా వేసినటువంటి ముద్రను నీవు నాశనం చెయ్యవద్దు. ఆ ఒకే మాటకల్లా నేను అక్కడి నుంచి, ఆ కార్యక్రమం నుండి, ఆ నీచమైన కార్యక్రమం నుండి నేను తప్పుకున్నాను. అది నీ ప్రసన్నత కొరకే, నీతో భయపడి. అల్లా ఆ అమ్మాయి దగ్గర ఆ ధనం కూడా తీసుకోలేదు, ఇచ్చేసాను. ఈ కార్యక్రమము నీకోసమే చేశాను, దీని ద్వారా నాకు బయటపడే మార్గం తీ. ఆ రాయి మరలా కదిలింది. ఇందులో కూడా ఉన్నటువంటి నీతి. ఇక నిజాయితీ చూడండి, నిజాయితీ యొక్క ఉదాహరణ ఉంది. మరో మూడో వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాడు, అల్లా నా దగ్గర ఒక వ్యక్తి కొంత ధాన్యము కొరకు పని చేశాడు, కానీ ఆ వ్యక్తి ఆ ధాన్యం ఇస్తే తగుపడి ధాన్యం తీసుకోకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నేనేం చేశాను, ఆ ధాన్యాన్ని పండించాను. ఆ ధాన్యం ద్వారా గొప్ప పంట వచ్చింది. దాని ద్వారా కొన్ని పశువులు కొన్నాను. ఆ పశువులు ఒక మంద పశువులుగా మారిపోయాయి. చాలా కాలం తర్వాత ఆ వ్యక్తి వచ్చాడల్లా, వచ్చి అన్నాడు, ఇత్తఖుల్లా, అల్లాహ్తో భయపడు, నా యొక్క కూలి డబ్బులు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను, నా కూలి, నా ధనము, నా డబ్బులు నాకు ఇచ్చేయి. అప్పుడు నేను ఆ వ్యక్తితో అన్నాను, అదిగో అక్కడ ఉన్నటువంటి, మేస్తున్నటువంటి ఆ పశువుల మందంతా నీదే, తీసుకువెళ్ళన్నాను. ఇత్తఖుల్లా, అల్లాహ్తో భయపడు, నాతో హేళన చేయవద్దు. అప్పుడు నేను అన్నాను, లేదు, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ ధాన్యము నేను పంటగా పండించాను, దాని ద్వారా పశువులు కొన్నాను. నీ ఆ ధాన్యమే ఈ రోజు ఒక పెద్ద మందగా మారిపోయింది. ఇవన్నీ నీవే తీసుకువెళ్ళు. అల్లా ఒక్క పశువు కూడా, ఒక్క గోవు, ఒక్క ఆవు కూడా విడిచిపెట్టలేదు, మొత్తం తీసుకువెళ్ళిపోయాడు. ఇది నీ ప్రసన్నత కోసమే చేశానన్నా. ఇందులో ఎంత నీతి ఉందండి. ఆ వ్యక్తి యొక్క కొంత బియ్యము ఇవ్వాల్సిన చోట ఒక పెద్ద మేకల మందను, ఒక ఆవుల మందను ఇచ్చాడు.
కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపడానికి కారణము నీతి నిజాయితీని ప్రజలను నేర్పించడానికి, మరియు ప్రపంచానికి ఇప్పుడు కావలసినటువంటి వారు కూడా నీతి నిజాయితీ గలవారు. శాస్త్రజ్ఞులు, డాక్టర్లు, పెద్ద పెద్ద వారు అవసరం లేదు. ఇప్పుడు నీతి నిజాయితీ గలవారు ప్రపంచానికి అవసరం ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలాగే మరొక విషయం చెప్పారు. ఈ హదీస్ సహీహ్ బుఖారీలో ఉంది. హదీస్ నంబర్ 2291. బనీ ఇస్రాయిల్ ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. బనీ ఇస్రాయిల్ యొక్క ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తికి ధనం అవసరం వచ్చింది. 100 నాణ్యాలు, 1000 నాణ్యాలు అవసరం వచ్చింది. మరొక వ్యక్తితో, బనీ ఇస్రాయిల్ వ్యక్తితో అడిగాడు, అయ్యా నాకు 1000 నాణ్యాలు అవసరం ఉంది అప్పుగా. నేను సముద్రంపై ప్రయాణం చేసి వ్యాపారం కోసం వెళ్ళాలి. వ్యాపారం నుండి వచ్చిన తర్వాత మీ ధనం మీకు ఇచ్చేస్తాను. అది సముద్రం అవ్వచ్చు, లేదా పెద్ద ఒక నది అవ్వచ్చు. ఇచ్చాడు. కానీ ఇచ్చే ముందు అడిగాడు, నువ్వు ఒక సాక్షిని పెట్టు అన్నాడు. కఫా బిల్లాహి షహీదా, అల్లాహే నా సాక్షి అని అన్నాడు. ఆ వ్యక్తి అల్లాహే నా సాక్షి అన్నాడు. అల్లాహ్ సాక్షి అయితే అల్లాహే చాలు అన్నాడు ఆయన. అప్పు ఇచ్చే వ్యక్తి నాకు ఒక కఫీల్ పెట్టన్నాడు. ఎందుకంటే కఫీలు, నువ్వు ఒకవేళ తీర్చకపోతే ఆ కఫీల్ ఆ అప్పును తీర్చాలి. కఫా బిల్లాహి కఫీలా, నా యొక్క కఫీల్ అల్లాహే నాకు చాలును అన్నాడు. ఆ వ్యక్తి అన్నాడు, సరే సరే, సాక్షి కూడా అల్లాహే, కఫీల్ కూడా అల్లాహే, నువ్వు తీసుకువెళ్ళు 1000 నాణ్యాలు అని చెప్పి ఇచ్చేసాడు. 1000 నాణ్యాలు తీసుకొని ఆయన నావపై ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఫలానా టైంకి ఖచ్చితంగా ఇస్తానని చెప్పి వాగ్దానం కూడా చేసి వెళ్ళాడు. కానీ ఆ టైంకి ఆ ధనము 1000 నాణ్యాలు తీసుకొని తీరానికి వచ్చి నావ కోసం చూస్తే నావ దొరకలేదు. చాలా బాధపడ్డాడు. నేను అల్లాహకు సాక్షిగా పెట్టాను, అల్లాహకు కఫీల్గా పెట్టాను, నేను మాట ఇచ్చాను, మాట దాటేస్తున్నాను, వాగ్దాన భంగం అవుతుంది, కాబట్టి ఎలా అని చెప్పి ఆలోచించాడు. ఆయన ఒక కర్రను తీసుకొని ఆ కర్రలో నాణ్యాలు పోయే భాగం తయారు చేసి నాణ్యాలు పెట్టి ఆ కర్రను మూత వేసి కప్పేసి ఆ పెద్ద చక్కను ఆ తీరాన్ని తీసుకువెళ్ళి అల్లాహ్ సుబ్హానహు తాలాతో దువా చేస్తూ అన్నాడు, అల్లాహ్ నీకు నేను సాక్షిగా పెట్టాను, నీకు నేను కఫీల్గా పెట్టాను, నీకు తెలుసు వెళ్ళటానికి నాకు ఏ విధమైనటువంటి వాహనాలు దొరకలేదు, కానీ నేను ఇచ్చే మాట దాటిపోతుంది, వాగ్దాన భంగం అవుతుంది, కాబట్టి నీ నామములో నేను అప్పగిస్తున్నాను ఆ వ్యక్తి యొక్క ధనం అని చెప్పి ఆ నదిలో వేశాడు. అటుపక్క ఆ తీరాన్ని ఆ వ్యక్తి చూస్తున్నాడు, నావలు చూస్తున్నాడు, ఇంకా నాకు వస్తాదేమో, ఆ వ్యక్తి తీసుకుంటాడు, తన యొక్క అప్పును తీసుకొచ్చి ఇస్తాడేమో అని చెప్పి, కానీ కనిపించటం లేదు. సరే అని చెప్పి వెళ్ళిపోబోతున్నాడు. ఈ లోపు ఒక చెక్క చూస్తున్నాడు, కొట్టుకొస్తుంది ఆ తీరంలో. ఎందుకైనా మంచిది, ఇది కాల్చుకోవడానికి ఉపయోగపడుతుంది చెప్పి తీసుకుని వెళ్ళాడండి. ఇంట్లో దాన్ని చూస్తే 1000 నాణాలు బయటపడ్డాయి. అందులో ఒక ఉత్తరం కూడా బయటపడింది. ఆ ఉత్తరం చూశాడు, అయ్యా నేను అల్లాహకు సాక్షిగా పెట్టాను, అల్లాహకి కఫీల్గా పెట్టాను, మీ దగ్గర తీసుకున్నాను, ఫలానా టైంకి ఇస్తానని చెప్పి, కానీ ఇవ్వలేకపోయాను. కారణం ఏమిటంటే నాకు ఏ విధమైనటువంటి నావలు దొరకలేదు ఆ తీరంలో, నేను రాలేకపోయాను, కాబట్టి మీ ధనం మీకు ఈ రకముగా పంపిస్తున్నాను అని చెప్పి అందులో రాసు. ఆశ్చర్యపోయాడు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, ఎవరైతే అప్పు తీసుకుంటాడో ఇచ్చేయాలనే ఉద్దేశంతో, ఇవ్వాలనే ఉద్దేశంతో అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ వ్యక్తికి ఇచ్చే భాగ్యం కల్పిస్తాడు, అప్పు తీర్చే భాగ్యం కల్పిస్తాడు. అయిపోయింది. ఈ వ్యక్తి మరలా 1000 నాణ్యాలు తీసుకొని ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆయనకి నావ దొరికింది. ఆ నావ ద్వారా తన ఊర్లో వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళి ఆయన ముందు కనిపిస్తాడు. కనిపించి అంటున్నాడు, అయ్యా నాకు ఆ రోజు నావ దొరకలేదు, కాబట్టి నేను రాలేకపోయాను, ఇదిగో ఇప్పుడు తీసుకొచ్చాను, మీకు ఇవ్వాల్సినటువంటి ఈ నాణ్యాలు. ఆ వ్యక్తి అంటున్నాడు, అవును మరి ఆ టైంలో ఇస్తామన్నారు కదా, మీరు రాలేదేంటి? అవును చెప్తున్నాను కదా, నేను రాలేకపోయాను, నాకు నావ దొరకలేదు, అందుకే ఇప్పుడు తీసుకొచ్చాను. ఆ వ్యక్తి అంటున్నాడు, మీ యొక్క 1000 నాణ్యాలు నాకు దొరికేసాయి, మీరే కదా పంపించారు, అందులో ఉత్తరం కూడా ఉంది. ఆశ్చర్యపోయాడు.
అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ వ్యక్తి యొక్క ఆ 1000 నాణ్యాలు ఎలా చేర్చేశాడు అంటే ఇక్కడ ఏముంది ఇందులో నిజాయితీ ఉంది. నిజాయితీ ఉంది. కాబట్టి నీతి నిజాయితీ అనేది అందులో గొప్ప విజయం ఉంది, గొప్ప శక్తి ఉంది, పవర్ ఉంది అందులో. ఆ పవరు, ఆ శక్తి ఈ రెండు విషయాలు, రెండు కథనాల్లో మనకు తెలిసింది. అక్కడ ఒక పెద్ద గండము నుంచి అల్లాహ్ సుబ్హానహు తఆలా తప్పించాడు. ఇక్కడ ఆయన నీటికి విడిచిపెట్టేసినటువంటి ఆ వస్తువు ఖచ్చితముగా వ్యక్తి వద్దకు చేరింది. అలాగే మరొక విషయం, ఇప్పుడు విన్నటువంటి ఈ హదీస్ విన్నాం. ఇక మూడోది విన్నాం. ఈ హదీసు సహీ బుఖారీలో ఉంది. హదీస్ నంబర్ 3436. ఇందులో ఒక స్త్రీ తన చంటి పిల్లని పాలు పెడుతుంది. చంటి పిల్లల్ని పాలు పెడుతుంటే ఈ లోపు ఒక అవినీతి పరుడైనటువంటి నాయకుడు, ఒక అవినీతి పరుడైనటువంటి అధికారి భోగ విలాసాల్లో వెళ్తున్నాడు. వెళ్తుంటే తల్లి చూసి అంటుంది, అల్లా నా బిడ్డను ఈ వ్యక్తి మాదిరిగా చెయ్యి. ఎందుకంటే ఆ వ్యక్తి అవినీతి పరుడని తల్లికి తెలియదు, అన్యాయస్తుడని తల్లికి తెలియదు. భోగ విలాసాల్ని చూసి ఆ వ్యక్తి గొప్ప భోగ విలాసాల్లో వెళ్తున్నాడు. తమ వాహనంలో చూసి అల్లా నా పిల్లడిని కూడా ఇలా తయారు చేయని. ఆ పిల్లడు పాలు తాగుతున్నటువంటి పిల్లడు, అబూ హురైరా రలియల్లాహు అంటున్నారు, పాలు తాగుతున్నటువంటి పిల్లడు తమ యొక్క పాలు తాగడం ఆపేసి అంటున్నాడు, అల్లా నాకు ఇలా చేయవద్దు, అల్లాహుమ్మ లా జఅల్ని మిత్లహు, అల్లా ఆయన మాదిరిగా నాకు చేయవద్దు ఎంత మాత్రము. తల్లి ఆశ్చర్యపోతుంది, ఏంటి ఇలా అంటున్నాడు పిల్లడు, పాలు తాగే చంటి పిల్లడు మాట్లాడుతున్నాడు. తర్వాత మరొక స్త్రీ వస్తుంది. ఆ స్త్రీని కొడుతున్నారు, కొట్టి తీసుకెళ్తున్నారు వారి యజమాని. అప్పుడు తల్లి అంటుంది, అల్లా ఈ స్త్రీ మాదిరిగా నా పిల్లడిని చెయ్యవద్దు. పిల్లడు పాలు తాగటం ఆపేసి మరలా అంటున్నాడు, అల్లా నాకు ఈమె మాదిరిగా చెయ్యి అంటున్నాడు. తల్లి ఆశ్చర్యపోతుంది, ఏంటంటున్నావు నువ్వు అని చెప్పి ఆ పసిపిల్లాడు, అసలు పాలు తాగే పిల్లడు, కొన్ని రోజుల పిల్లాడు మాట్లాడుతున్నాడు విచిత్రముగా. అప్పుడు ఆ పిల్లడు అంటున్నాడు, అమ్మా ముందు వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి ఒక అవినీతి పరుడు, ఒక దౌర్భాగ్యుడు, అవినీతి పరుడు. తమ అవినీతి ద్వారా భోగ విలాసాలని అనుభవిస్తున్నాడు. కాబట్టి అల్లాహ్ నాకు అలా చేయొద్దు అంటున్నాను. రెండో స్త్రీ, ఆమె నిర్దోషి, ఆమె సత్యవతి, ఏ విధమైన దోషం ఆమెది లేదు, తప్పు లేదు. కానీ యజమాని ఆమెపై ఒక నింద మోపి ఆమెను దోషిగా తీర్చిదిద్ది ఆమెను కొట్టి బాధిస్తున్నాడు. కాబట్టి నేను ఆమెలాగా సత్యం చెప్పే వారిగా అల్లాహ్ సుబ్హానహు తఆలా నన్ను చేయమని నేను అల్లాహ్ సుబ్హానహు తఆలాతో అన్నాను. అంటే ఇక్కడ పసిపిల్లాడు కూడా మాట్లాడాడు అవినీతికి విరుద్ధంగా మరియు సత్యానికి పరంగా, అవినీతికి విరుద్ధంగా సత్యానికి పరంగా ఆ పసిపిల్లాడు మాట్లాడాడు. మరి అలాగే ఇవన్నీ విషయాల ద్వారా మనకు నీతి గురించి కథలు మరియు సత్యం గురించి కథలు ఉన్నాయి. నహ్ను నఖుస్సు అలైక అహ్సనుల్ ఖసస్ బిమా ఔహైనా ఇలైకా. అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వహీ ద్వారా మీకు నేను మంచి మంచి కథలు చెప్పాను అని. ఇది కూడా వహీ, అల్లాహ్ సుబ్హానహు తఆలా పంపినటువంటి వహీలో ఇది కూడా వహీయే. మరి అలాగే ఒక భక్తుడు ఒక పందిరి వేసుకొని ఆయన ఏకాగ్రతతో అల్లాహ్ యొక్క భక్తి చేసుకుంటున్నాడు, నిత్యం భక్తిలోనే ఉంటున్నాడు. ఆ భక్తుడి పేరు జురైజ్. ఇదే హదీస్లో వస్తుంది. తల్లికి అవసరం వచ్చింది, వచ్చి తల్లి పిలుస్తుంది, కొడుకా జురైజ్ అని. ఆయన నమాజ్లో ఉన్నాడు, ఆరాధనలో ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు, నేను అల్లాహ్తో మాట్లాడుతున్నా. నమాజ్ అంటే అల్లాహ్తో మాట్లాడటం. మరొక వైపు తల్లి ఉంది. తల్లి కంటే అల్లాహ్ గొప్పవాడు కాబట్టి తల్లికి సమాధానం ఇవ్వలేదు.
అల్లాహ్ యొక్క ధ్యానంలోనే, ఆరాధనలోనే నిమగ్నమై ఉన్నాడు. తల్లి కోపం వస్తుంది, 3 సార్లు పిలిచి శపించి వెళ్ళిపోతుంది. ఒక వేశ్య యొక్క అవమానము నువ్వు చూసినంత వరకు నీకు మరణం రాకూడదు. ఒక వేశ్య ఆ భక్తుడి దగ్గరికి వస్తుంది, జురేజ్ దగ్గరికి. నా కోరికను తీర్చుంటుంది. ఆ భక్తుడు తిరస్కరిస్తున్నాడు. ఆ వేశ్య అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక గొర్రెల కాపరితో తమ కోరికను తీర్చుకుంటుంది. పిల్లడు కూడా కంటుంది. ఊరిలో పిల్లల్ని తీసుకువెళ్తుంది. ఊరోళ్ళందరూ అడుగుతున్నారు, ఈ పిల్లవాడెవడు అని. జురేజ్ కొడుకు అంటుంది. జురేజ్ కొడుక? ఊరోళ్ళందరూ వచ్చేసారు. వచ్చి జురేజ్ వేసుకున్నటువంటి ఆ పందిని పడగొట్టేశారు. ఆయన్ని నానా చివాట్లు పెడుతున్నారు. జురేజ్ అన్నాడు, నాకు ఒక 5 నిమిషాల సమయం ఇవ్వండి. ఇచ్చారు. వజూ చేసుకున్నాడు. చేసుకుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేసి నమాజ్ చేసి పసిపిల్లడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, మన్ అబూకా, నీ తండ్రి ఎవరు చెప్పు. యా గులాం మన్ అబూకా. వెంటనే ఆ పిల్లవాడు అంటున్నాడు, ఖాలా అర్రాయి, నా తండ్రి గొర్రెల కాపరి అని మాట్లాడుతున్నాడు పిల్లవాడు. కాబట్టి సత్యానికి ఇది నిర్వచనం, నీతికి నిర్వచనము, న్యాయానికి నిర్వచనము, మరియు నిజాయితీకి నిర్వచనం. మరి అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బనీ ఇస్రాయిల్లో 3 పరీక్షించదలిచాడు. ఈ విషయం కూడా హదీస్లో వస్తుంది, సహీహ్ బుఖారీలో హదీస్ నంబర్ 3464. ఒక దైవదూతని అల్లాహ్ పంపించాడు. దైవదూతని పంపించి ఆ 3 పరీక్షించు అన్నాడు. ఆ 3లో ఒక వ్యక్తి కుష్టు వ్యాధి గలవాడు. కుష్టు వ్యాధితో బాధపడుతున్నాడు. ప్లాట్ఫారం మీద ఉన్నాడు. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అలాగే మట్టిలో జీవితం గడుపుతున్నాడు అనాదిగా. మరొక వ్యక్తి బట్టతల వ్యక్తి. ఆ వ్యక్తికి కూడా ఏ దిక్కు లేనటువంటి. మూడో వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ 3 పరీక్షించమని ఒక దైవదూతని పంపించాడు. దైవదూత మానవాకారంలో వారి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ముందు కుష్టు వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పలకరించాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, నన్నెవరు పలకరిస్తున్నాడు, అసలు ఎవరు నన్ను పలకరించారు కదా, నా దగ్గరికే రారు కదా. అయ్యా, నేను అల్లాహ్ దగ్గర నుంచి వచ్చాను, నీకేం కావాలో వరము అల్లాహ్ ఇమ్మన్నాడు. అయ్యా, నాకు వరమిస్తారా? ఎంత గొప్ప విషయం చెప్పారు. నాకు కావాల్సిందేంటి? నా ఈ వ్యాధి పోవాలి, మంచి దేహం రావాలి, మంచి చర్మం రావాలి, ప్రజలందరూ నన్ను అసహించుకుంటున్నారు, కాబట్టి ఈ వ్యాధి దూరం అయిపోవాలి. ఆ దైవదూత తమ చేతితో స్పర్శించాడు. స్వస్థత అయిపోయింది. అయ్యా, నీకు ధనం ఏం కావాలి అన్నారు. నాకేం కావాలి, నాకు ఒక వంటి ఉంటే చాలన్నారు. ఒక సూలితో ఉన్న వంటి ఇచ్చారు, గర్భిణి వంటి. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బట్టతల ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తితో కూడా అడిగాడు. ఆ వ్యక్తి కూడా చాలా ఆశ్చర్యపోయాడు. మరి అన్నాడు, నాకు మంచి వెంట్రుకలు తలకు వస్తే అంతే చాలు, నన్ను అసహించుకుంటున్నారు ప్రజలు, నా దగ్గరికి రావటం లేదు. ఆ దైవదూత తలపై స్పర్శించాడు. వెంట్రుకలు వచ్చేసాయి. నీకు ధనములో ఏం కావాలి చెప్పన్నారు. నాకేం కావాలి, ఒక గోవు, ఒక ఆవు ఉంటే చాలన్నారు. సూలితో ఉన్న ఒక ఆవు ఇచ్చారు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంధుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ అంధ వ్యక్తితో కూడా అలాగే అడిగారు. ఆ అంధ వ్యక్తి అన్నారు, లోకం ఎలా ఉంటుందో, ప్రపంచం ఎలా ఉంటుందో ఇప్పుడు వరకు నేను చూడలేదు, కాబట్టి నాకు కళ్ళుంటే చాలు అన్నారు. ఆ వ్యక్తి ముఖంపై స్పర్శించారు దైవదూత. కళ్ళు వచ్చేసాడు. అయ్యా, నీకు ధనములో ఏం కావాలి అడిగారు. నాకేం కావాలి, మేక ఉంటే చాలు అన్నారు. సూలితో ఉన్న మేక ఇచ్చారు. ఇచ్చేసి ఆ దైవదూత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత మళ్ళా వచ్చారు. చాలా కాలం తర్వాత. అప్పటికి వీళ్ళు 3 దగ్గర కూడా లోయలు నిండిపోయాయి. ఆవులతో, గోవులతో, ఒంటెలతో, మేకలతో లోయలు నిండిపోయాయి. మరలా అదే రూపంలో వచ్చాడు, మనిషి రూపంలో. ఒక బాటసారిగా వచ్చాడు. ముందు ఆ కుష్టి వ్యాధి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను బాటసారిని, ప్రయాణంలో ఉన్నాను, నాకు అల్లాహ్ యొక్క పేరులో
ఎవరైతే మీ యొక్క ఈ వ్యాధిని, కుష్టి వ్యాధిని దూరం చేశారు, మీకు ఇన్ని ఒంటెలు ఇచ్చారు, ఇంత ధనం ఇచ్చాడు, ఆ అల్లాహ్ నామములో నాకు ఒక ఒంటె కావాలి. ఆ వ్యక్తి అన్నాడు, నాకు చాలా పనులు ఉన్నాయండి, చాలా అవసరాలు ఉన్నాయి, నా దగ్గర ఏమీ లేవు. అప్పుడు ఆ దైవదూత గుర్తు చేశాడు, ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివి, అనాథగా రోడ్డు మీద పడి ఉండేవాడివి, కుష్టి వ్యాధితో ఏమీ లేనటువంటి స్థితిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భోగభాగ్యాలన్నీ కూడా ఇచ్చాడు కదా, మరి ఆయన పేరు మీద ఒక ఒంటి ఇవ్వయ్యా. ఏంటి ఏమంటున్నావు, నాకు కుష్టి వ్యాధా, నీకు అసలు మతిపోయిందా ఏంటి, పిచ్చోడవా ఏంటి, నా తాత ముత్తాతల కాడి నుంచి ఆస్తి గలవారం మేము భోగ విలాసాలు అంటామేంటి, ఇవన్నీ మా తాత ముత్తాతల కాడి నుంచి మాకున్నాయి. సరే అలాగుందా, అల్లా నీకు మొదటి స్థితిలో మార్చేయగలరా అన్నాడు. అయిపోయింది. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, ఆయన కూడా అలాగే అన్నాడు, ఆయన్ని కూడా అలాగే అన్నారు దైవదూత. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, ఆ వ్యక్తి అంధుడు. ఆయన అన్నాడు, అయ్యా మీరు చెప్పింది అక్షరాలు నిజం, నేను గతంలో అంధుడిని, ఒక అనాథగా ఉండేవాడిని, నాకెవరు పట్టించుకునేవారు కాదు, కానీ ఈనాడు నాకు ఇంత భోగ విలాసాలు ఉన్నాయి, ఇది వాస్తవం. కాబట్టి మీకెవరు ఆపరు, లోయలో ఉన్నటువంటి మేకల్లో ఎన్ని కావాలంటే నిన్ను తీసుకువెళ్ళండి. నీ మేకలు నాకు అవసరం లేదయ్యా, నేను మేకల కోసం రాలేదు, పరీక్షించడం కోసం వచ్చాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించాడు. అయితే ఆ పరీక్షలో నువ్వు పాస్ అయిపోయావు. చూసారు, ఇది ఒక నీతి కదండి, జరిగినటువంటి నీతి కదా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను దుకురు నిమతల్లాహి అలైకుం, ఓ విశ్వసించిన ప్రజలారా ఒక్కసారి మీకు ఇచ్చినటువంటి అనుగ్రహాల్ని గుర్తు చేసుకోండి. సూర మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 11. యా అయ్యుహన్నాసు ఉస్కురు నిమతల్లాహి అలైకుం హల్ మిన్ ఖాలికిన్ గైరుల్లాహ్, ఓ మానవులారా మీపై అల్లాహ్ చేసినటువంటి అనుగ్రహాల్ని మీరు గుర్తు చేసుకోండి. 35వ సూర ఫాతిర్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3వ ఆయత్ అంటున్నారు. అలాగే బనీ ఇస్రాయల్తో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు సూర నంబర్ 2 సూర బఖరా ఆయత్ నంబర్ 40లో, యా బనీ ఇస్రాయిల్ అజ్కురు నిమతి అల్లతి అన్అమ్తు అలైకుం, ఓ ఇస్రాయేల్ ప్రజలారా మీపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేసినటువంటి అనుగ్రహాల్ని గుర్తు చేసుకోండి. అలాగే సూర అహ్జాబ్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను ఉజ్కురు నిమతల్లాహి అలైకుం, విశ్వసించిన ప్రజలారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీపై చేసినటువంటి అనుగ్రహాల్ని మీరు గుర్తు చేసుకోండి. దీన్ని నెమరు వేసుకోవటం అంటారు. అల్లాహ్ చేసినటువంటి అనుగ్రహాలని మనం ఎప్పుడైతే నెమరు వేసుకుంటామో, లైన్ షకర్తుం లఅజీదన్నకుం వలైన్ కఫర్తుం ఇన్న అదాబి లషదీద్. 14వ సూర ఇబ్రాహీం ఆయత్ నంబర్ 7లో చూడండి. ఆయత్ నంబర్ 6లో బనీ ఇస్రాయిల్తో అంటున్నారు, మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్ మీకు అల్లాహ్ చేసినటువంటి అనుగ్రహాల్ని ఒకసారి గుర్తు చేసుకోండి అని. 7వ ఆయత్ అల్లాహ్ అంటున్నాడు, మీరు గనక కృతజ్ఞత వహిస్తే, గుర్తు చేసుకోవడం అంటే కృతజ్ఞత వహించుకోవటము, నెమరు వేసుకోవటము, జ్ఞాపకం చేసుకోవటం గతాన్ని. మీరు కృతజ్ఞత వహిస్తే అల్లాహ్ ఇంకా ఎక్కువ ఇస్తాడు. కృతజ్ఞత వహిస్తే దానికి విరుద్ధం, కృతజ్ఞతకు విరుద్ధం వహిస్తే నా శిక్ష కూడా చాలా కఠినమైనది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ఎలాగైతే ఇద్దరు శిక్షించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మొదటి వ్యక్తికి అల్లాహ్ బహుకరించాడు, ఇంకా అధిగమిస్తానన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఈ విషయాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నీతి నిజాయితీ కోసమే చెప్పారు. కాబట్టి నీతి నిజాయితీలో అనే ఒక గొప్ప శక్తి ఉంది, ఒక గొప్ప బలం ఉంది. చూడండి, అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు వారు ఎంత గొప్ప వ్యక్తి అండి. సహీహ్ ముస్లిం షరీఫ్ లో ఒక హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 1028. ఈ హదీస్ 1028. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుత్బా ఇస్తున్నారు, ఇస్తూ ప్రజలలో అంటున్నారు, ప్రజలారా మీలో ఎవరైనా ఈ రోజు రోజాతో ఉన్నారా, ఉపవాసముతో ఉన్నారా? అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు నిలబడి అంటున్నారు, అనా యా రసూలల్లాహ్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేను రోజాతో ఉన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళా అడుగుతున్నారు, మీలో ఎవరైనా, ప్రజలారా మీలో ఎవరైనా ఈ రోజు నిరుపేదవానికి, ఒక మిస్కీనికి భోజనం పెట్టేవారు ఉన్నారా? అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు నిలబడుతున్నారు, అనా యా రసూలుల్లాహ్ అంటున్నారు, నేను ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రోజు ఒక మిస్కీన్ నిరుపేద వ్యక్తికి భోజనం పెట్టాను. చూసారా, స్వయంగా భోజనము మానేశారు, స్వయంగా ఉపవాసం ఉన్నారు, భోజనం మానేశారు, ఒక నిరుపేద వ్యక్తికి తన భోజనం పెట్టారు. మానవ సేవే మాధవ సేవ అంటారు. అంటే ఏంటి? మానవుణ్ణి పూజించమనా? కాదు,
మానవునికి కావలసినటువంటి అవసరాలను తీర్చటం, ఇది మానవ సేవ, మాధవ సేవతో సమానం, దైవానికి సేవ చేయటంతో సమానం. అందుకే నీతి నిజాయితీ అనేది ఇస్లాం ధర్మం నేర్పిస్తుంది. అందులో నీకు ప్రయోజనం ఉంది, గండాల నుండి బయటపడతావు, అల్లా యొక్క బహుమతులు నీకు దక్కుతాయి, అల్లా యొక్క శాపాల నుండి దూరం ఉంటావు. ఇక దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ప్రజలారా మీలో ఎవరైనా ఈ రోజు జనాజాతో వెళ్ళేవారు ఉన్నారా? అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు నిలబడుతున్నారు, అనా యా రసూలుల్లాహ్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఈ రోజు జనాజాతో వెళ్ళాను. అల్లాహు అక్బర్. అబూబకర్ సిద్దిక్ అని ఆ టైటిల్ ఏదో గాలివాటానికి వచ్చి పడలేదండి. గాలివాటానికి ఏదో వచ్చి పడలేదు. ఆయనలో ఉన్నటువంటి ఆచరణాత్మకమైన జీవితము, బలమైనటువంటి సంకల్పము, బలమైనటువంటి విశ్వాసము, నీతి నిజాయితీలో ఆయన కంటే గొప్ప వ్యక్తి మరొకరు లేరండి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు. మరొక ప్రశ్న అడుగుతున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ప్రజలారా మీలో ఈ రోజు ఎవరైనా సరే అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించే వ్యక్తి ఉన్నారా? రోగితో ఉన్నటువంటి వ్యక్తిని, రోగముతో ఉన్న వ్యక్తిని పరామర్శించేవారు ఉన్నారా? అనా యా రసూలుల్లాహ్ అని అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు నిలబడి అంటున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఇంకేం అడగటం లేదు, ఒకే మాట అంటున్నారు, ఎవరిలోనైతే ఒకే రోజు ఈ సమస్త కార్యాలు కలిసి ఉంటాయో ఒకే రోజు, ఆ వ్యక్తి స్వర్గవాసి అంటున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు కూడా స్వర్గవాసులలో ప్రవేశింపజేయుగాక. ఆమీన్. అలాగే తీర్పు దినము నాడు ఏం జరుగుతుంది? సై ముస్లిం షరీఫ్ హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 2569. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, తీర్పు దినము నాడు, ఖయామత్ నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దాసుడితో అంటాడు, ఓ దాసుడా, నేను ఆకలి కొన్నాను, నాకు నువ్వు భోజనం పెట్టలేదు. ఏమంటాడు దాసుడు? అంత రబ్బునా, నీవు నా ప్రభువి, నీకు నేను భోజనం పెట్టడం ఏంటి అంటున్నాడు దాసుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు, ఓ నా దాసుడా, నీ కాలములో నీ పొరుగునున్నటువంటి ఒక వ్యక్తి ఆకలితో బాధపడ్డాడు, ఆ వ్యక్తికి నువ్వు భోజనం పెట్టుంటే అక్కడ నువ్వు నన్ను పొందేవాడివి. మానవ సేవే మాధవ సేవ, నీతి నిజాయితీ, ఇది నీతితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దాసుడితో అంటున్నాడు, దాసుడా, నేను అనారోగ్యానికి గురయ్యాను, నువ్వు నాకు పరామర్శించలేదు. దాసుడు ఆశ్చర్యపోతున్నాడు, అంత రబ్బునా, నీవు మా ప్రభువి, నీకు మేము పరామర్శించడం ఏంటి, నువ్వు అనారోగ్యానికి గురవటం ఏంటి? అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నీ జీవితంలో నీతో పొరుగు ఉన్నటువంటి వ్యక్తి అనారోగ్యంతో బాధపడ్డాడు, ఆ వ్యక్తిని నువ్వు పరామర్శించి ఉన్నట్లయితే అక్కడ నువ్వు నన్ను పొందేవాడు. మానవుడికి కావాల్సింది పూజించడం కాదు, మానవుల యొక్క అవసరానికి ఉపయోగపడటం. ఇదే మాధవ సేవ. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు నువ్వు భోజనం పెట్టలేదు, నాకు నువ్వు పరామర్శించలేదు, ఇక్కడ నాకు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు డైరెక్ట్ గా. ఆకలితో ఉండేవాడికి భోజనం పెట్టడం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టడం, వ్యాధిగ్రస్తులను పరామర్శించటము, వారి సేవ చేయటము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సేవ చేయటము. మరియు అలాగే ఈ వ్యక్తితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? ఓ నా దాసుడా, నేను దప్పిక కొన్నాను, నాకు నువ్వు నీళ్లు పెట్టలేదే. ఆ దాసుడు అంటాడు, అంత రబ్బునా, నీవు మా ప్రభువి, నీకు దప్పికేయటం ఏంటి? అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నీ జీవితంలో ప్రయాణంలో నీతో ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా దప్పికతో ఉన్నాడు, నీ దగ్గర ఉన్నాయి బాటిల్తో నీళ్లు, కానీ నువ్వు ఆ వ్యక్తికి ఒక్క గుటుక నీళ్లు కూడా ఇవ్వలేదు. నువ్వు ఆ వ్యక్తికి నీళ్లు త్రాపించి ఉన్నట్లయితే అక్కడ నన్ను పొంది ఉండేవాడివి. అంటే నాకు త్రాపించినట్లు అక్కడ అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి అన్ని విషయాలు మనకి ఏం నేర్పిస్తున్నాయి? నీతి నిజాయితీ నేర్పిస్తున్నాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబా కూడా అలాగే ఉండేవారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబా కూడా అలాగే ఉండేవారు. తనను ఎలాగైతే ప్రేమించేవారో తన తోటి వారిని కూడా అలా ప్రేమించేవారు. ఒక యుద్ధము జరిగింది, రోమన్లతో యుద్ధం జరిగింది. ముగ్గురు యుద్ధ మైదానంలో పడి ఉన్నారు. ముగ్గురు యుద్ధ మైదానంలో ఇక్రమా బిన్ అబూజహల్ కొడుకు ఇక్రమా ఉన్నాడు. ఇక్రమా యొక్క చిన్నాన కొడుకు, ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు తెగిపై
తమ కాళ్ళు చేతులు తెగిపోయి పడిపోయి ఉన్నారు రోమన్లతో జరిగిన యుద్ధంలో. నీళ్లు నీళ్లు అంటున్నారు, నీళ్లు తీసుకొస్తున్నారు. ఇక్రమ దగ్గరికి తీసుకొచ్చేటోడికి ఇక్రమ యొక్క చిన్నాన్నగా చూస్తున్నారు. ఇక్రమ మా చిన్నాన్నకి చిన్నాన్న దగ్గరికి తీసుకెళ్తున్నాడు. చిన్నాన్న కొడుకు చూస్తున్నాడు. ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి నీళ్ళు అంటున్నారు. ఆయన దగ్గరికి తీసుకువెళ్తున్నాడు. ఆయన అంటున్నాడు ముందు ఆయనకి ఇవ్వన్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఈయన షహీద్ అయిపోతున్నాడు. ఇక్కడ నుంచి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన షహీద్ అయిపోతున్నాడు. అక్కడి నుంచి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన షహీద్ అయిపోతున్నాడు. ఇదే నీతి నిజాయితీ అనేది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారు. అందుకే ఒక హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 4418 సహీహ్ బుఖారీలో. సూరే తౌబా, సూరాకు తౌబా అని పేరు రావటానికి గల కారణం కూడా అది. కాబ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు వారు, కాబ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ యొక్క అనుగ్రహాలలో గొప్ప అనుగ్రహం నాకు ఏదైనా దొరికింది అంటే కలిమా చదివిన తర్వాత అల్లాహ్ యొక్క అనుగ్రహాల్లో గొప్ప అనుగ్రహం ఏదైనా దొరికింది అంటే ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ ఎదుట మీ ముందు నేను సత్యం చెప్పటం. ఆయన గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వాలల్లదీన ఖుల్లిఫూ. 9వ సూర తౌబా ఆయత్ నంబర్ 117 నుంచి 119 వరకు నేను చదివిన ఆయత్ కూడా అదే. యా అయ్యుహల్లదీన ఆమనుత్తకుల్లాహ్ వకూను మఅస్ సాదికీన్. విశ్వసించిన ఓ ప్రజలారా మీరు సత్యవంతులలో చేరిపోండి. అక్కడ కాబ్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారికి సత్యం చెప్పటం వల్ల 50 రోజులు కఠోరమైన శిక్ష పడింది. సువిశాలమైనటువంటి భూమి ఉన్నప్పటికీ ఆ భూమి ఆయనకి కుదింపుగా అనిపించింది. హత్తా ఇదా జాకత్ అలైహిముల్ అర్దు బిమా రహబత్. విశాలమైనటువంటి భూమి కూడా ఆయనకి చాలా కుదింపుగా అనిపించింది. వెలువేశారు, బహిష్కరించారు. 50 రోజుల వరకు సలాం కలాం ఏమీ లేదు, ఆయనతో మాట లేదు, ఆయన్ని బహిష్కరించారు. చివరికి రోమన్ రాజు ఒక ఉత్తరం పంపించాడు, ముహమ్మద్ ప్రవక్త నీకు బహిష్కరించాడు కదా, మా వద్దకు వచ్చేయి, నీకు కావలసినటువంటి భోగ విలాసాలు మేము ఇస్తాం. కాబ్ బిన్ మాలిక్ అది చదువుతున్నారు, మరియు అంటున్నారు, కాబ్ బిన్ మాలిక్ యొక్క విశ్వాసాన్ని ప్రపంచం యొక్క నీచమైనటువంటి ఒక పదవి కొనాలనుకుంటుంది అని తీసుకువెళ్ళి ఆ ఉత్తరము పొయ్యిలో పెట్టేసి కాల్చేశాడు కాబ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడ్డారు కాబ్ బిన్ మాలిక్ గురించి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయతులు దింపారు ఖురాన్. కూను మఅస్ సాదికీన్, సత్యవంతులలో చేరిపోండి. నీతి నిజాయితీ అనేది గొప్ప గొప్ప గండాల నుండి కాపాడుతుంది. నీతి నిజాయితీ అనేది అల్లాహ్ వద్ద గౌరవ మర్యాదలను పెంచుతుంది. నీతి నిజాయితీలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సహాయ సహకారాలు దొరుకుతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు. ఎన్నో ఘనతలు నీతి నిజాయితీలో ఉన్నాయి. కావున ఇక చివరిని నేను ఒక్క హదీస్ చెప్పి నేను ముగిస్తున్నా, నా సమయం కూడా అయిపోయింది. అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే నూర్లో సూరా నంబర్ 24 ఆయత్ నంబర్ 22లో, వలా యఅతలి ఉలుల్ ఫజ్లి మిన్కుం వస్సాత యుతూ లిల్ ఖుర్బా వల్ మసాకీన వఫీ సబీలిల్లాహి ఫల్యాఫు వల్ యస్ఫౌ అలా యుహిబ్బూన యగ్ఫిరల్లాహు లకుం. ఈ ఆయతు అబూబకర్ సిద్దిక్ గురించి దిగింది. మస్తా బిన్ అసాసా అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారి బంధువు. మస్తా బిన్ అసాసా బదర్లో కూడా పాలు పంచుకున్నారు, జంగే బదర్లో కూడా పాలు పంచుకున్నారు. మస్తా బిన్ అసాసా ఉమ్ముల్ ముమినీన్, విశ్వాసుల మాతృమూర్తి అయినటువంటి ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హాపై అబాండ మోపే వారిలో ఒక వ్యక్తి మస్తా బిన్ అసాసా. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు మస్తా బిన్ అసాసాకి నెల నెల పింఛనిచ్చేవారు, ధనం సహాయం చేసేవారు. ఎందుకంటే చాలా నిరుపేద జీవితం గడిపేవాడు మస్తా బిన్ అసాసా. మక్కా నుంచి మదీనా హిజ్రత్ చేసి వచ్చాడు. ఎప్పుడైతే తన కూతురిపై అబాండ మోపాడు, ఆ విషయం తెలిసిందో ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్దోషి అని ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా గురించి ఆయతులు దింపిన తర్వాత ఇక నుండి నేను మస్తా బిన్ అసాసాకి ₹1 ఒక సిల్లిగవ్వ కూడా ఇవ్వను అన్నారు. అల్లాహ్ సాక్షి కూడా అన్నారు, వలా యఅతలి ఉలుల్ ఫజ్లి మిన్కుం వస్సా అయ్యూతూ లిల్ ఖుర్బా వల్ మసాకీన వల్ ముహాజిరీన ఫీ సబీలిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, మీలో ఎవరు కూడా అలా ఒట్టు పెట్టుకోవడం సమంజసము కాదు. ఇక పైన నేను
వారికి ఇవ్వనని చెప్పి ఎవరికైతే అల్లాహ్ తన అనుగ్రహాన్ని ఇచ్చాడో వారు మిస్కీన్లలో ఖర్చు పెడుతున్నారు, ముహాజిర్లలో ఖర్చు పెడుతున్నారు, అల్లాహ్ మార్గములో నిరుపేదలపై ఖర్చు పెడుతున్నారు, వారిలా ఒట్టు వేయటం వారికి సమంజసము కాదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. ఫల్యాఫు వల్యస్ఫౌ, వారు వారిని మన్నింపుల వైఖరి అవలంబించాలి, వారిని క్షమించాలి. అలా తుహిబ్బూనా యగ్ఫిరల్లాహు లకుం, ఏమి అల్లాహ్ మిమ్మల్ని క్షమించడం మీకు ఇష్టం లేదా అని అల్లాహ్ ప్రశ్నించగానే సిద్దిక్ అక్బర్ రదియల్లాహు అన్హు వారు బోర్మని ఏడుస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు అంటున్నారు, అల్లాహ్ నీవు క్షమించడం నాకు ఇష్టమే, నేను కూడా మస్తా బిన్ అసాసాని క్షమించాను, ఈ రోజు నుంచి మళ్ళా ఆయన యొక్క పెన్షన్ నేను జారీ చేస్తాను. చూడండి, సిద్దిక్ అక్బర్ సత్యవంతుడు, నీతి నిజాయితీలు అందరికంటే మేటి అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు తన కూతురిపై అభాండం మోపినటువంటి వ్యక్తిని కూడా వెంటనే క్షమించి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పగానే వెంటనే క్షమించి మరలా ఆయన పెన్షన్ జారీ చేస్తున్నాడు. అంటే అపకారము చేసినటువంటి వ్యక్తితో ఉపకారము చేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. చెట్టు నరుకుంటే చెట్టు మాపై గయ్యానికి రాదు, నీడనిస్తుంది, చెమట రాకుండా నీడనిస్తుంది, చల్లటి గాలినిస్తుంది. నువ్వు అపకారం చేస్తూ ఉంటే అది ఉపకారం చేస్తుంది. సృష్టిని చూసి నేర్చుకో, ఎన్నో విషయాలు నీతి నిజాయితీ సృష్టిలో మనకు కనిపిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్న అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించాలా, మరణం ఈమాన్పై ప్రసాదించాలా. అల్లాహ్ నీతి నిజాయితీ అనేది ఎంతో గొప్ప విషయము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి సహాబా వారి జీవితాలంతా కూడా నీతి నిజాయితీతోనే నిండి ఉన్నాయి. అల్లాహ్ వారి అడుగుజాడల్లో నడుచుకునే భాగ్యం మా అందరికీ ప్రసాదించు. అల్లాహ్ జన్నతుల్ ఫిర్దౌస్ లో మేము మా కుటుంబ సభ్యులతో సహా వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి మమ్మల్ని రక్షించు. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకల్లాహు ఖైర్. జజాకల్లాహు ఖైరన్ వజల్ జజా. ఎటువంటి ఇంకా ఆలస్యం చేయకుండా మన మంజూర్ అహ్మద్ గారి ప్రసంగం ప్రారంభించాల్సింది. జజాకల్లాహు ఖైర్. జజాకల్లాహు రబ్బానీ గారు అల్లాహ్ జ్ఞానంలో ఇంకా మరింత ఇది అభివృద్ధి చేయగాక. అల్లాహ్ మీరు చెప్పిన విషయాలను అందరూ విని దానిపై ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించాక. ఆమీన్. అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మఈన్ వ మన్ తబిఅహుం బి ఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్న అవ్వల బైతిన్ ఉదియ లిన్నాసి లల్లదీ బిబక్కత ముబారకం వ హుదల్ లిల్ ఆలమీన్ ఫీహి ఆయాతుం బయ్యినాతుం మఖామ ఇబ్రాహీం వ మన్ దఖలహు కాన ఆమినా వలిల్లాహి అలన్నాసి హిజ్జుల్ బైతి మన్ ఇస్తతా ఇలైహి సబీలా వ మన్ కఫర ఫఇన్నల్లాహ గనియ్యున్ అనిల్ ఆలమీన్. ప్రియమైన సోదరులారా, సోదరిమణులారా, ఈ కార్యక్రమంలో చేసిన వారందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వ విధాల సౌకర్యాలు ప్రసాదించుగాక. విజ్ఞానం నేర్చుకోవడానికి ఈ మార్గం మనం అవలంబించాం కాబట్టి ఈ మార్గంలో మనందరికీ శుభాలు ప్రసాదించుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, ఇంతకు ముందు కొంత సమయం ముందు మనమందరం కలిసి జనాబ్ రబ్బానీ గారి మాట విన్నాం. నీతి నిజాయితీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు, కొన్ని సంఘటనలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరియు ఆయన యొక్క అనుచరుల యొక్క సంఘటనలు మన ముందుకు తీసుకొచ్చారు. మనందరిలో విశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఒక మంచి మాట మన ముందు ఉంచారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు ఈ ఇహ పరలోకాల్లో సక్రమైనటువంటి ప్రతిఫలం ప్రసాదించుగాక. ఆమీన్. ఇప్పుడు నాపై బాధ్యతగా ఏముందంటే మక్కా మరియు మదీనా యొక్క ఘనత, ఇస్లాం ధర్మానికి సంబంధించి మత విశ్వాసాలతో ముడిపడినటువంటి రెండు నగరాలు మక్కా మరియు మదీనా. వీటికి గురించి మనం ఎంత నేర్చుకున్నా, ఎంత తెలుసుకున్నా తక్కువే. ఎందుకంటే మన విశ్వాసానికి ముడిపడినటువంటి ముఖ్యమైన అనేక వస్తువులు దీనితో ముడిపడి ఉన్నాయి. కాబట్టి వాటి గొప్పతనం, వాటి ఔన్నత్యం, వాటి ఘనత తెలుసుకోవడం మనందరి బాధ్యత. తద్వారా
మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది అనే ఒక నమ్మకం నాలో ఉంది కాబట్టి ఈ టైటిల్ మీ ముందు తీసుకొచ్చాను. ముందుగా మక్కా నగరానికి సంబంధించి కొన్ని మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ ఆయతు అయితే నేను చదివి వినిపించానో ఆల్ ఇమ్రాన్లో నుంచి దాని గురించి అనేక విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. అల్లా అంటున్నాడు, మొట్టమొదటి ఆరాధన మందిరం నిర్మించబడింది అంటే అది మక్కాలోనే. అల్లా అంటున్నాడు, ఇన్న అవ్వల బైతిన్ ఉదియ లిన్నాసి లల్లది బిబక్కా. దివ్య ఖురాన్లో అల్లా సుబ్హానహు వ తఆలా దీన్ని మక్కా, బక్కా, ఉమ్ముల్ ఖురా అనేక మాటలతో అనేక పదాలతో వర్ణించాడు. ఇక్కడ బక్కా అంటున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరాధన నిమిత్తం నిర్మితమైనటువంటి భవంతి, ఇల్లు ఏదన్నా ఉంది అంటే, మందిరం ఏదన్నా ఉంది అంటే అది మక్కా నగరంలో ఉంది. ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన మొదటి ఇల్లు అక్కడ నిర్మించబడింది అని సూచించాడు. ఇది అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించబడింది. దీన్ని ఎవరు నిర్మించారు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివరిస్తున్నాడు. అల్లాహ్ అంటున్నాడు, వైద్ యర్ఫౌ ఇబ్రాహీముల్ ఖవాయిద మినల్ బైతి వ ఇస్మాయిల్. ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ వీళ్ళిద్దరూ కలిసి దాన్ని పునర్నిర్మింపజేశారు. హదీసులు మోయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం గారికి ఈ ప్రదేశము చూపించాడు, అక్కడ ఆరాధన చేయించాడు. అదే ప్రదేశంలో ఎక్కడైతే ఏ ఇల్లు నిర్మించాలని అల్లాహ్ డిసైడ్ అయ్యాడో అదే స్థలంలో ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని తీసుకొచ్చి అక్కడ ఆయన అభివృద్ధి చేశాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కుమారుడు ఇస్మాయిల్ కొంచెం సేవలు చేయడానికి ఎదిగినప్పుడు, ఒక మాట విని తండ్రికి తోడు ఇవ్వగలిగే స్థితికి ఎదిగినప్పుడు ఆదేశించాడు ఇల్లు కట్టమని, నిర్మించమని. కాబట్టి తండ్రి కొడుకులు కలిసి ఆ భవంతిని నిర్మించారు. అది నేటికి కూడా మనకు లబ్ధిలో ఉంది, అందుబాటులో ఉంది. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రదేశాన్ని ఏదైతే ఈ మస్జిద్ మక్కా నగర చుట్టుపక్కల ప్రాంతం అవుతుందో దాన్ని హరాం అంటే గౌరవప్రదమైనదిగా వివరించాడు. అల్లాహ్ అంటున్నాడు, ఇన్నల్లాహ హర్రమ మక్కత యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్. భూమాకాశాలను ఎప్పుడు పుట్టించాడో అదే సమయంలో ఈ మక్కా పరిసర ప్రాంతాలను ఒక్కటిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హరాం చేసి పెట్టాడు, గౌరవప్రదమైనదిగా వివరించాడు. ఫయ హరామున్ బి హరామిల్లాహ్ ఇలా యౌమిల్ ఖియామా. బుఖారీ రివాయత్ ఇది. ప్రళయ దినం వచ్చేంత వరకు, ప్రళయం వచ్చి సర్వం నాశనమయ్యే వరకు ఇది హరాంగానే ఉంటుంది, గౌరవప్రదంగానే ఉంటుంది. తర్వాత అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్తున్నారంటే, దీన్ని మనం గౌరవించాలి, ఆదరించాలి. కాబట్టి దీన్ని మన మనసులో ఉంచుకోవాలి. తర్వాత మక్కా నగరాన్ని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశాడంటే ప్రమాణం చేశాడు. ప్రమాణం చేయటం అంటే మనం ఉర్దూ భాషలో అయితే ఖసం ఖానా అంటాం, ఒట్టు పెట్టుకోవటం. ఒట్టుకు సంబంధించి ఏంటంటే సూత్రం, మనం మానవులుగా, ముస్లిములుగా, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుయాయులుగా ఎప్పుడన్నా ఒట్టు పెట్టుకోవాల్సిన అవసరం వస్తే, ప్రమాణం చేయాల్సి వస్తే, ఖసం తీసుకోవాల్సి వస్తే అల్లాహ్ మాత్రమే ఖసం తీసుకోవాలి. ఖసం అంటే నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని సాక్ష్యంగా తీసుకుంటున్నాను అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్ని కాలాల్లో జీవితుడు, ఆయనకు ఆద్యంతములు లేవు. కాబట్టి మానవులకు మళ్ళీ ఆయన చావు ముఖం చూడటం కానీ, చావు అల్లాహ్పై విజయం సాధించడం కానీ జరగని పని. కాబట్టి ఆయన నిత్య జీవితుడు. కాబట్టి ఆయన్ని నేను సాక్ష్యం తీసుకుంటున్నాను. ఎప్పుడైతే అల్లాహ్ను సాక్ష్యం తీసుకుంటున్నాడో మనిషి, మానవుల కంటే అల్లాహ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాక్ష్యంగా తీసుకున్నప్పుడు మంచిపై ఉండాలి మనిషి, చెడుపై ఉండకూడదు. సన్మార్గంపై ఉండాలి, దుర్మార్గంపై ఉండకూడదు. అందుకని ఏం చెప్తారంటే అల్లాహ్ను మాత్రమే సాక్ష్యం తీసుకోవాలి.
అల్లా కాకుండా వేరే వాళ్ళపై ఎవరైనా సాక్ష్యం తీసుకుంటే అది తప్పు అని ఇస్లాం బోధిస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఒట్టు పెట్టడం కానీ, తల్లిదండ్రులపై ఒట్టు పెట్టడం కానీ, పిల్లలపై ఒట్టు పెట్టడం కానీ, లేకపోతే ఇంకోళ్ళపై ఒట్టు పెట్టడం కానీ, ఇవన్నీ చేయకూడదు అని బోధన ఇవ్వడం జరిగింది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విషయానికి వచ్చినప్పటికీ ఆయన తనకు నచ్చిన తన సృష్టి రాతాల్లో నుంచి దేన్నైనా తీసుకుని దాన్ని ఒట్టు పెట్టవచ్చు. అల్లాహ్ ఒట్టు పెడుతున్నాడంటే వాటిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాక్ష్యంగా తీసుకోవటం లేదు, తన కోసం సాక్ష్యంగా తీసుకోవటం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటిని మన కోసం సాక్ష్యంగా తీసుకొచ్చి పెడుతున్నాడు. ఇది మీరు చూడండి. వల్లైలి ఇదా యక్షా వన్నహారి ఇదా తజల్లా అల్లాహ్ సుబ్హానహు సాక్ష్యం తీసుకుంటాడు. వద్దుహా సమయంపై, తెల్లవారే సూర్యుడిపై, వల్ అసర్ సమయంపై, కాలంపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రమాణం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ వస్తువులని మనం చూస్తున్నాం, డైలీ లైఫ్లో చూస్తున్నాం. అవి మీరు ఏ విధంగా ప్రస్ఫుటంగా చూస్తున్నారో, అవి ఏ విధంగా మీ ముందు అర్థమవుతున్నాయో ఆ విధం దృష్టిలో పెట్టుకుని అల్లాహ్ చెప్పే వాస్తవాలు కూడా మీరు అర్థం చేసుకోవాలనే ఒక పాయింట్ దాన్ని తోడు చేయడం జరిగింది. కాబట్టి అల్లాహ్ ప్రమాణం ఇక్కడ లా ఉక్సిము బిహాదల్ బలద్ అని ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మక్కా నగరాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమంటున్నాడంటే ఈ నగరానికి నేను ప్రమాణంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను అంటున్నాడు. సూరతు తీన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహాదల్ బలదిల్ అమీన్ అని కూడా అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ నగరాన్ని ప్రపంచ నగరాల్లో ముందుగా తీసుకొచ్చి దీనిపై తొట్టు పెట్టాడు. కాబట్టి దీని విశిష్టత బాగా పెరిగింది. తర్వాత హరమన్ ఆమినన్ అంటే ఒక మామూలుగా ఏంటంటే సేఫ్ శాంక్చురీ. దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే ఎటువంటి బాధకు, నష్టానికి లేక మరి హాని తలబెట్టకూడనటువంటి ప్రదేశంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్ని ప్రకటించాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు మక్కా నగరం సందర్శించినప్పుడు మొదటిసారిగా ఆయన దువా చేశారు, రబ్బి జఅల్ హాదల్ బలద ఆమినా, రబ్బి జఅల్ హాదా బలదన్ ఆమినా. నా ప్రభువా, ఈ ప్రదేశాన్ని నువ్వు ఎలా చెయ్యి, ఎటువంటి హాని లేనటువంటి సర్వ విధాల ప్రశాంతమైనటువంటి ప్రదేశంగా మార్చు. ఇక్కడ మనిషి నిశ్చింతగా ఉండే విధంగా దీన్ని మార్చివేసి ప్రాపంచిక చింత గాని, భయం గాని, లేకపోతే ఎటువంటి కష్టాలు నష్టాలకు సంబంధించినటువంటి మానసిక వ్యధ లేనిటువంటి ప్రదేశంగా దీన్ని మార్చు అని ఆయన దుఆ చేస్తే అల్లాహ్ అంటున్నాడు, అవలం యరౌ అన్నా జఅల్నాహా జఅల్నా హరమన్ ఆమినా. మక్కా వాళ్ళని ఉద్దేశించి అల్లాహ్ అంటున్నాడు, మీరేంట్రా బాబు, ఇబ్రాహీం అలైహిస్సలాం గారు దువా చేశారు, మేము ఆయన దువా స్వీకరించాం, ఈ ప్రదేశాన్ని గౌరవప్రదమైన ప్రదేశంగా మార్చేశాం, ఇక్కడ ఎటువంటి హాని భయము లేనటువంటి ప్రశాంత వాతావరణం మేము సృష్టించి మీకు ఇచ్చాం. ఈ విషయాన్ని మీరు చూడటం లేదా, గమనించటం లేదా? ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సౌభాగ్యం కాదా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం కాదా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళని అడుగుతున్నాడు. వయతఖత్తఫున్నాసు మిన్ హౌలిహిం. అదే సమయంలో చుట్టుపక్కల ప్రదేశాలను చూడండి ఒకసారి. అక్కడ జనాలు ఎవరికెవరు ఏం చేస్తున్నారు, కిడ్నాపులు చేసేస్తున్నారు, చంపేస్తున్నారు, లూటీ చేస్తున్నారు, బందిపోటులుగా మీ వస్తువులు లాక్కుంటున్నారు. ఎన్ని జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు కదా. మక్కాలో అట్లా జరుగుతున్నారు, జరగడం లేదు. కాబట్టి ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం అని మీరు గమనించండి అని సూరతుల్ అన్కబూత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని మనకు తేటతెల్లంగా చేసి చూపించాడు. తర్వాత ఆల్ ఇమ్రాన్ 97 ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వమన్ దఖలహు కాన ఆమినా. ఈ ప్రదేశంలో ఎవడు చేరుతాడో వాడు ప్రశాంతత పొందుతాడు, అల్లాహ్ శరణులో ఉంటాడు, శాంతి పూరిత వాతావరణంలో అతను ఉంటాడు. నా వస్తువులు పోతాయని కానీ, ఎవడని లాక్కుంటాడని కానీ, ఎవడని తిడతాడని, లేకపోతే కొడతాడని అలా ఏమి లేకుండా ప్రశాంత చిత్తంతో మీరు ఆరాధన చేయండి, అల్లాహ్ను గుర్తు చేసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నారు చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశం, అల్లాహ్ దృష్టిలో
చాలా గొప్ప ప్రదేశం. దేన్నైతే అల్లాహ్ ఎక్కువగా ఇష్టపడుతున్నాడు ఆ ప్రదేశం ఏదన్నా ఉంది అంటే అది మక్కా నగరం మాత్రమే. అది మక్కా నగరం మాత్రమే. ఈ ప్రపంచం ఇటువంటి అనేక ప్రపంచాలు ఎక్కడన్నా ఉంటే వాటన్నిటిలో అల్లాహ్ ఇష్టపడే ప్రదేశం ఏది? మక్కా. అందుకని ఇమాం అహ్మద్ గారు తను ప్రస్తావించిన హదీసులో ఏమంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రత్ చేసి వెళుతూ దారిలో ఇది చెప్తున్నారు. ఏమని? వల్లాహి ఇన్నకి లఖైరు అర్దిల్లా. మక్కాను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మక్కా నగరమా అల్లాహ్ సుబ్హానహు తాలా వద్ద చాలా ఘనత కలిగినటువంటి గొప్ప భూప్రదేశం ఏదన్నా ఉందంటే అది నువ్వు మాత్రమే. వఅహబ్బు అర్జుల్లాహి ఇలల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ భూమండలంలో అల్లాహకు ఎక్కువగా ప్రీతిపాత్రమైనటువంటి ఇష్టమైనటువంటి ప్రదేశం ఏదన్నా ఉందంటే అది నువ్వు మాత్రమే, మక్కా మాత్రమే. వలౌలా అన్నీ ఉఖ్రిజ్తు మిన్కి మా ఖరజ్తు. ఈ ప్రజలు నన్ను బయటకు నెట్టేస్తున్నారు, తీసేస్తున్నారు, వెళ్ళగొడుతున్నారు. వీళ్ళు గనక నన్ను వెళ్ళగొట్టకుండా ఉంటే నేను నా తరపున ఆలోచించి ఇక్కడ బయటకు వెళ్ళేవాడిని మాత్రం కాదు. వీళ్ళు నన్ను తరుముతున్నారు కాబట్టి నేను ఎదురు చూస్తున్నాను. ఈ విధంగా తన మనోవ్యధని, తన బాధను వివరించుకున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. తర్వాత హదీసులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు ఏమని? సలాతున్ ఫిల్ మస్జిదిల్ హరాం అఫ్జలు మిన్ మిఅతి అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు. ఇమాం అహ్మద్ గారి హదీసులో ఏమని చెప్తున్నారు? మస్జిద్ హరాంలో ఒక సలాతు మీరు ఆచరిస్తే మస్జిద్ హరాం కాకుండా బయట ప్రపంచంలో ఎక్కడన్నా మీరు 1,00,000 నమాజులు చేస్తే ఎంత వస్తుందో పుణ్యం అంత ఇక్కడ ఒకసారి చేశారు. దీని ఘనత గొప్పతనం ఏమిటో మనకు తెలుస్తుంది. ఇక్కడ చేసే ఆరాధన యొక్క ప్రమాణం ఘనత ఎంత గొప్పదో మీకు తెలుస్తుంది. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటల్లో. ఇవి కాకుండా ఈ ప్రదేశానికి ఉన్న ఇంకో ప్రత్యేకత మీకు తెలిసిందంటే ఇస్లాం యొక్క మూల స్తంభాలైనటువంటి 5లో చివరిది రుక్నుల్ ఖామిస్, 5వ మూల స్తంభం ఏంటంటే హజ్. హజ్తో పాటు ఉమ్రా కూడా. ఇవి రెండు ఈ ప్రదేశంలో చేరకుండా నెరవేర్చజాలరు. మీరు కంపల్సరీగా ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా ఒక ముస్లింగా ఇక్కడికి రావాల్సింది. అందుకని ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? మీకు తవాఫ్ ఉంది, ఇహ్రాం ఉంది, అదేవిధంగా కాబతుల్లాకి సంబంధించిన రుక్న్ యమానీ ఉంది, మహాం ఇబ్రాహీం ఇక్కడ ఉంది, సఫా మర్వాలు ఇక్కడ ఉన్నాయి, జంజం బావి ఇక్కడ ఉంది, అదేవిధంగా మినా ప్రాంతం, అరఫా ప్రాంతం, ముజ్దలిఫా ప్రదేశం, జమరాతులు, మరి అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క గృహమైనటువంటి మస్జిద్ హరాం, కాబతుల్లా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రదేశంలో చేరాలంటే మీ ఖాతును నిర్ణయించడం జరిగింది. అక్కడ వెళ్ళి మీరు బట్టలు మార్చుకుని ఇహ్రాం తప్పకుండా ధరించి రావాలి. అది లేకుండా రావటం కుదరదు. మీరు మదీనాలో ఉండి మక్కాకు వెళ్తున్నా ఇహ్రాం ధరించి వెళ్లాల్సిందే. ఉమ్రా ఉద్దేశంతో వెళ్తే, హజ్ ఉద్దేశంతో వెళ్తే. కాబట్టి ఇహ్రాం తొడిగి వెళ్ళాలి. మీకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకెళ్ళటానికి కుదరదు. మీ ఉద్దేశం తిన్నగా మొదటిసారిగా అల్లాహ్ యొక్క గృహాన్ని, కాబతుల్లాని సందర్శించే లక్ష్యంతో మొదటి అడుగు మీరు వేయాలి. ఇక్కడ హజర్ అస్వద్ కూడా ఉంది. ఈ వస్తువులు ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు తాలా వీటినన్నిటినీ ప్రోధి చేసి సమీకరించి ఇక్కడే ఒక సెట్గా నిర్మించాడు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ వస్తువుల్లో, ఈ ప్రాంతాల్లో, ఈ ప్రదేశాల్లో వీటి నడుమ వచ్చి, నడిచి, చూసి, కలిసి, మాట్లాడి మీరు వాటితో ఏంటంటే సంవాదన చేయాలి అని అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు. ఇది ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. కాబట్టి హజ్ ఉమ్రాకి వెళ్ళే వాళ్ళు వీటిని చూసి వాటిని ధరించాలని ప్రతి ఒక్కడు గమనించాలి. రోజులు మారాయి కాబట్టి ఇప్పుడు ఈ మధ్యలో జనాలు వీటంటిగా పట్టించుకోవట్లేదు. తమతో పాటు ఒక మొబైల్ ఉంటుంది. మొబైల్ తీసుకునే వాళ్ళు అక్కడ ఫోటోలు తీసుకోవడం కానీ, లేకపోతే అక్కడ రికార్డు చేసుకోవడం కానీ, లేకపోతే సెల్ఫీలు తీసుకోవడానికి టైం పాడు చేసేస్తుంది.
అదేవిధంగా వేరే వేరే వస్తువులు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాలన్నీ ఇక్కడ చేర్చి వాటి ఘనతను, గొప్పతనాన్ని ఉన్నత స్థాయిలో మన ముందు తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే ప్రదేశాన్ని గతంలో చెప్పుకున్నట్టు ఉమ్ముల్ ఖురాగా ప్రకటించాడు. ఉమ్ముల్ ఖురా అంటే మామూలుగా ఈ ప్రపంచం మొత్తానికి అది సెంటర్ అని ఒక అర్థం. యావత్ ప్రపంచానికి సెంటర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేరే పదాలు కూడా ఇక్కడ ఉపయోగించాడు. మక్కా అని, బక్కా అని. మక్కా అనే పదానికి ఒక అర్థం ఏం చెప్పారంటే నాభి అని చెప్పారు. అంటే మానవ శరీరానికి నాభి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ మక్కా నగరం ఉంది అని అర్థం. అంటే మానవ శరీరంలో అది సెంటర్ పాయింట్ అన్నమాట, మధ్యస్థ స్థలం. రెండో విషయం దానికి అర్థం చెప్పారంటే నాభి ద్వారా తల్లి కడుపులో మనిషికి ఆహారం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా చేరుస్తున్నాడు, అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవాళికి ఈ కాబతుల్లా ద్వారా ఏంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఉపయోగించి ఆధ్యాత్మిక విలువల్ని చేరవేస్తున్నాడు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశాడంటే ఇదే ప్రదేశంలో తన అత్యుత్తమ, అంతిమ, మహనీయమైన, గొప్ప, ఘనత కలిగినటువంటి ప్రవక్తను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇదే మక్కా నగరంలో ఆయన పుట్టించాడు. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలోనే పుట్టారు, మక్కాలోనే పెరిగారు, మక్కాలోనే జీవిత సత్యాలు నేర్చుకున్నారు, మక్కాలోనే పెళ్లి చేసుకున్నారు, మక్కాలోనే కాపురం చేశారు, పిల్లలు కన్నారు. మక్కా నగరంలోనే ఆయనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త పదవితో అలంకరింపజేశాడు. మక్కాలోనే దావత్ ప్రారంభించారు, మక్కాలోనే సమస్యలు ఎదుర్కొన్నారు, అత్యంత కఠినమైన పరిస్థితుల నుంచి గడిచారు, ఒక ఉత్తమమైన నమూనా ప్రజల ముందు ఉంచారు. మక్కాలోనే మొదటి భార్య చనిపోయారు, ఆయన గారి కూతుళ్ళు చనిపోయారు, మగబిడ్డలు చనిపోయారు. ఎన్ని బాధలు దిగమింగారు. కానీ పట్టు విడువని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గట్టిగా నిలబడి సమస్యల్ని ఎదుర్కొని విజయయాత్ర సాగించారు. జనాల ముందు ఉత్తమ ఉదాహరణ ఉంచారు. ఇది మక్కా నగరం యొక్క ఘనత అని మనం గుర్తించుకోవాలి. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే మక్కా నగరంలో ఉన్నటువంటి కాబతుల్లాని తమాం ప్రపంచ మొత్తం యావత్తు ప్రజల యొక్క ఏం చేశాడంటే ఖిబ్లాగా నిర్ణయించాడు. అల్లాహ్ అంటున్నాడు ఫవల్లి వజ్హక షత్రల్ మస్జిదిల్ హరాం, సూరతుల్ బఖరా 144 ఆయతులు. అల్లాహ్ ఏమంటున్నాడు అంటే మీరు ఎక్కడ ఉన్నా సరే అల్లాహ్ గృహము వైపు ముఖం చేసి తిరోన్ముఖులై నిలబడండి. ఒకవేళ మీకు చీకటి వల్ల గాని, అజ్ఞానం వల్ల గాని, లేకపోతే ఏదో కారణాల వల్ల గాని కిబ్లా ఎటు ఉందో మీకు తెలియకపోతే మీరు మీ వరకు ఇలా ఉందేమో, ఇలా ఉంటుందేమో, ఈ డేస్ లో ఉండను, ముందు వెనక బుర్రతో పనిచేసి ఆలోచించి, నేను పొద్దున్న లేచినప్పుడు సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, ఈ విధంగా అయితే ఇలా ఉంటుంది, మధ్యాహ్నం ఉన్నప్పుడు నీడ ఇలా ఉంది కాబట్టి కిబ్లా ఇటు ఉంటుంది, ఆ విధంగా మీరు మానసికంగా ఆలోచన జరిపి ఒక నిర్ణయానికి వచ్చి అదే కిబ్లా అని అటువైపు తిరిగి సల్లి చేయండి, సలాత్ చేయండి అని ఎట్టు పరిస్థితిలో మీ మనస్సులో అటు కిబ్లా యొక్క గౌరవం ఉండాలి అని చెప్తారు. కాబట్టి ఆ గౌరవాన్ని కట్టిపెట్టేటప్పుడు మీరు ఒంటికి రెంటికి వెళ్ళినప్పుడు, అంటే నేను మరుగుదొడ్లో వెళ్ళినప్పుడు దాని వైపు ముఖం కానీ వీపు కానీ చేయవద్దు అని చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ గౌరవం మన మనస్సులో ఉండాలని, దాన్ని ప్రాతిపదిగా చేసుకుని మనం అల్లాహ్ను ఆరాధించాలి అని, అల్లాహ్ యొక్క గృహము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివరించాడు. ఈ వివరణను మన మనసులో ఉంచుకోవాలి. ఇంకో ప్రత్యేకత ఇక్కడ ఏంటంటే, ఆ ఘనత ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన కుటుంబీకులైనటువంటి అబ్దు మునాఫ్ వాళ్ళని కేకవేసి పిలిచి ఏమంటున్నారంటే యా బనీ అబ్దు మునాఫ్ లా తమ్నవు అహదన్ తాఫ బిహాదల్ బైత్ వసల్లా అయ్యతి సాఅతిన్ షాఅ మిన్ లైలిన్ ఔ నహార్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏంటంటే అబ్దు మునాఫ్, మీరు ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గృహ పర్యవేక్షణ చేస్తున్నారు, ఇక్కడ కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు, వారికి ఏం కావాలో ఏం అవసరం ఉందో గమనించి వాళ్ళకి ఆ వస్తువుని అందజేస్తున్నారు, సహాయం సహకారాలు చేస్తున్నారు. కాబట్టి కొన్ని సమయాల్లో దూర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ
రాత్రని, పగలని, మధ్యాహ్నమని, లేకపోతే సాయంత్రం అని, తెల్లవారిందని వస్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా వాళ్ళు తవాఫ్ చేస్తుంటారు, సలాత్ చేస్తుంటారు. మరి మీరు ఇది ఫజర్ టైం, సూర్యుడు ఉదయించే టైం, సూర్యుడు నెత్తి మీద ఉన్న సమయం, సూర్యాస్తమ సమయం, అరే మీరు సలాత్ చేయమాకండి, అడ్డగించమాకండి. ఇక్కడ ఆ ఎన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది అన్లిమిటెడ్ చేయడం జరిగింది. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఈ స్థలంలో వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వడం జరిగింది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేశారంటే ఈ విషయాన్ని మన ముందు తీసుకొచ్చి అక్కడ ఘనతని, గొప్పతనాన్ని వివరించారు. ఈ విధంగా ఈ వస్తువులు మన ముందు వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రదేశాన్ని చాలా గౌరవప్రదమైన ప్రదేశంగా నిర్ధారించాడు. ఆ గౌరవ మర్యాదల్ని మనం కాపాడే ప్రయత్నం చేయాలి. అక్కడ ఒకే ఒక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరాధన జరుగుతుంది. అక్కడ ఇంకోటి మాటకు, గౌరవానికి, మర్యాదకు సంబంధం లేదు. మనకు ముఖ్యం, అల్లాహ్ సూచనలు ముఖ్యం. కానీ మీరు ఈ మాట విని ఆశ్చర్యపోతారు. మనలో నుంచి ముస్లింలుగా చెప్పుకునే వాళ్ళు కొంతమంది రంగురంగుల బట్టల్లో కనబడి పచ్చ పకోడీలు, పసుపు రంగు పకోడీలు, లేకపోతే నల్ల పకోడీలు, మెడల్లో చేతుల్లో పెద్ద పెద్ద తాళ్ళు పెట్టుకున్నటువంటి గొప్ప పండితులు అని చెప్పుకునే వాళ్ళు అంతమంది ముస్లింలు ఏం చేస్తారంటే కాబతుల్లా దగ్గరికి వెళ్ళి అక్కడ నమాజ్ జరుగుతూ ఉంటే వీళ్ళు బయట కూర్చుని చూస్తుంటారు. నమాజ్ అయ్యేదాకా నేను నమాజ్ చేయను అని. ఎంత మూర్ఖత్వంలో ఉన్నారు చూడండి. అల్లాహ్ యొక్క గృహాన్ని మీరు ఏం ఆదరిస్తున్నారు చూడండి. దీని గురించి తర్వాత టైం ఉంటే మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఈ గొప్పతనం అల్లి దేని గురించి మాట్లాడుకున్నామంటే కాబతుల్లా గురించి, మక్కా నగరం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక మదీనా నగరం గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. ఎందుకంటే సమయం కొంతమే మిగిలింది. మక్కా నుండి హిజ్రత్ చేసిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కడికి చేరుకున్నారు? మదీనాకు చేరుకున్నారు. గత కాలంలో దాన్ని యస్రబ్ అని పిలిచేవారు. ఖురాన్లో యస్రిబ్ యా అహల యస్రిబ్ లా ముఖామలకుం అనే ఒక ఆయతు యస్రిబ్ అనే పదాన్ని మనకు సూచిస్తుంది. వాళ్ళు దాన్ని యస్రిబ్ అని పిలిచేవారు. ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ చేరుకున్నారో అక్కడి ప్రజలు సంతోషంగా దీన్ని మదీనతుర్ రసూల్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నగరం అని పిలవడం మొదలెట్టారు. ఆ తర్వాత ఆ మాట ముందు నడిచి కొన్నేళ్ల తర్వాత మదీనతుర్ రసూల్ అన్న పదం వదిలేసి మదీనాగా మిగిలిపోయింది. మళ్ళీ గౌరవార్థం దాన్ని మదీనా అల్ మునవ్వరా అని చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే గౌరవప్రదంగా మనం మక్కాల్ ముకర్రమా అంటున్నామో అదే విధంగా మదీనా అల్ మునవ్వరా అని పదం ఉనికిలోకి వచ్చింది. ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విడిది చేశారు హిజ్రత్ నుంచి వచ్చి. ప్రతి వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తన ఇంటి దగ్గర తీసుకోగలిగాం, ఆయన ఆతిథ్యం ఇద్దాం అనుకున్నా. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని అలా ఎవరిది ఆతిథ్యాన్ని స్వీకరించారు. అల్లాహ్ తను ఎక్కడ నిర్ధారణ చేశాడో అక్కడికే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒంటె ఖుస్వా కూర్చున్నట్టు చేశాడు. అక్కడ ఒక చోట ప్రదేశంలో కూర్చున్న తర్వాత ఆ ప్రదేశానికి దగ్గరలో ఉన్నటువంటి ఇల్లు ఏదైనా ఉంటే అత్యంత సమీపంలో అది అబూ అయ్యూబ్ అన్సారీ గారి ఇల్లు. వెంటనే అబూ అయ్యూబ్ అన్సారీ గారు పరిగెత్తుకెళ్ళి, అయ్యా మీరు నా ఇంటి పక్కన ఉన్నారు, మీరు నాకు అంటే మొదటి నైబర్ అంటే పక్కింటి వాళ్ళు, మా గుమ్మానికి పక్కని గుమ్మం మీది కాబట్టి ఆతిథ్యం ఇచ్చే బాధ్యత నాపై వస్తుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇల్లు ఏర్పరచుకునే వరకు అక్కడే. ఇది మొదటి విషయం. తర్వాత మస్జిద్ నబవీలో ఒక ప్రత్యేకత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సూచించారు. అదేంటంటే సలాతున్ ఫీ మస్జిది హాజా తాదిలు అల్ఫ సలాతిన్ ఫీ గైరిహా సివా అల్ మస్జిద్ అల్ హరాం. మస్జిద్ హరాం కాకుండా వేరే ప్రాంతాల్లో మీరు ఎక్కడ 1000 నమాజులు చేస్తే అది మస్జిద్ నబీలో ఒక్కసారి చేసిన నమాజ్తో సరిపోతుంది. కాబట్టి మనం మస్జిద్ నబీ యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు మస్జిద్ నబీ కోసం వెళ్ళాలి. కాబట్టి హదీస్లో ఏమన్నారు ప్రొఫెసర్ లా తుషద్దు రిహాలు ఇల్లా ఇలా సలాసి మసాజిద్
ప్రపంచంలో ఎక్కడన్నా ఇది మస్జిద్, నేను ఇక్కడే ఆరాధన చేస్తాను అని ప్రయాణం చేసి వెళ్తే, తీర్థయాత్రకు టార్గెట్ పెట్టుకుంటే, ఆ టార్గెట్ 3 మస్జిద్లు మాత్రమే. 3 మస్జిద్లు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఒకటి మస్జిద్ హరాం, రెండవది మస్జిద్ నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది మూడవది మస్జిద్ అక్సా. ఇవి కాకుండా ఎవరు నేను బాగ్దాద్ వెళ్తాను, ఎవరన్నా నేను అజ్మీర్ వెళ్తాను, నేను ఫలానా చోటకెళ్తాను, ఫలానా చోటకెళ్తాను, ఈ ప్రయాణాలు ఇస్లాంలో చెల్లవు. దానికి విరుద్ధంగా మీపై విపత్తు వచ్చి పడే ఆస్కారం కూడా ఉంది. అది జాగ్రత్తగా ఉండాలని మనవి చేసుకుంటున్నాను. తర్వాత మస్జిద్ ఖుబా, మస్జిద్ నబీ దగ్గరలో ఉంది. సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరన్నా మస్జిద్ ఖుబా మాత్రమే ఉద్దేశంలో పెట్టుకుని ఇక్కడికి వెళ్ళి 2 రకాతులు ఆచరిస్తే ఒక ఉమ్రా పాటించిన పుణ్యం అల్లాహ్ ఇస్తారని చెప్పారు. అది మదీనా నగరంలోనే ఉంది. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దువా చేస్తూ ఏమన్నారంటే, అల్లా ఏ విధంగా అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం దువా చేసి మక్కా నగరాన్ని మొత్తాన్ని హరంగా దువా చేస్తే ఒప్పుకున్నావో, ఈ మదీనా నగరాన్ని నేను హరంగా చేస్తున్నాను, దువా స్వీకరించంటే అల్లాహ్ తఆలా దాన్ని స్వీకరించాడు. అందుకని అది హరాం, ఇది హరాం, ఈ రెండింటిని కలిపి మనం హరమైన్ అని పిలుస్తూ ఉంటాం. 2 హరం. తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, మదీనా వచ్చిన తర్వాత వచ్చిన పరిస్థితులు వేరు. ఈ పరిస్థితుల కారణంగా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ రాజ్యాన్ని ఏర్పరిచారు. కాబట్టి మదీనా నగరం మొదటి ముస్లింల యొక్క ఏమైంది రాజధాని. ఇక్కడే సైన్యాలు ఏర్పరచడం, ఇక్కడే విజయాల కోసం జనాలను బయటకు పంపించటం, విజయం సాధించిన జనాలు తిరిగి ఇక్కడే రావటం, ఖురాన్ అవతరణ, ఆచరణ యోగ్యమైన ఆయాతులన్నీ దగ్గర అవతరించటం, వీటిపై అమలు ఆచరణ చేయడం, కొన్ని విషయాలు జనాలతో ఒప్పందాలు చేసుకోవటం, మరియు ఏమంటారు మనం రాజదూతలు రావటం, వాళ్ళతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలవటం, ఇవన్నీ రాజరిక విషయాలు ఎక్కడ జరిగేవి. ఈ గొప్పతనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులైన అబూబకర్ మరియు ఉమర్ రజియల్లాహు అన్హు మరియు ఉస్మాన్ రజియల్లాహు అన్హు. తర్వాత ఖయామత్ దరిదాపుల్లో ఏం జరుగుతుందంటే, ప్రపంచంలో నలుమూలల్లో విస్తరించున్న ముస్లింలు కాస్త ఈమాన్ వదులుకుంటూ పోతారు, తిరిగి విగ్రహారాధనలో కలిసిపోతారు, తాత ముత్తాతల పద్ధతులకు వెళ్ళిపోతారు. ఇస్లాం వాళ్ళ దగ్గర మాట కూడా ఉండదు. ఈ విధంగా తగ్గుతూ అది వచ్చి మదీనాలో ఉండిపోతుంది. అందుకనే హదీస్లో ఏమన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇన్నల్ ఈమాన ల యాజరు ఇలల్ మదీనతి కమా తాజరుల్ హయ్యతు లా హుజురియా. ఒక పాము తన పుట్టలో నుంచి బయటికి వెళ్తుంది, అటు తిరిగి ఇటు తిరిగి ఎంత దూరం వెళ్ళగలుగుతుందో వెళ్ళి కీటకాదులు తనకు కావలసిన ఆహార పదార్థాలు ఎక్కడ దొరుకుతాయో వాటిని తిని మరి మొత్తం తిరిగేటప్పటికి తిరిగి మళ్ళీ అదే పుట్టలోకి వచ్చేస్తుంది. అదేవిధంగా ఇస్లాం అటు ఒక స్థితిలో బయలుదేరి అది అటు ఇటు విస్తరించి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి సమాప్తమైపోయింది, ఒకే చోట స్థిమితమైపోతుంది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివరించారు. చివరగా ఇంకో మాట ఏంటంటే, మదీనాలోనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరమపదించారు. ఆయన సమాధి కూడా అక్కడే ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన సూచనల ప్రకారం ప్రవక్తలు ఏ ప్రదేశంలో చనిపోతారో ఆ ప్రదేశంలోనే వాళ్ళని సమాధి చేయాలి. ఆ సమయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించే సమయంలో ఆయిషా రజియల్లాహు తాలా గారి ఇంట్లో ఉన్నారు. ఆయిషా రజియల్లాహు తాలా గారి ఇంట్లోనే సమాధి తయారు చేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అక్కడ సమాధి చేయడం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అదే సమాధి. ఆ తర్వాత అబూబకర్ గారు చనిపోతే ఆయన్ని కూడా అదే రూమ్ లో సమాధి చేయడం జరిగింది. ఆ తర్వాత ఉమర్ గారు రజియల్లాహు తాలా షహీద్ అయినప్పుడు ఆయన కూడా అక్కడే సమాధి చేయడం పడింది. ఈ 3 సమాధులు ఒకే ప్రదేశం ఉన్నాయి. మీరు హజ్ కానీ ఉమ్రా కానీ జియారత్ మస్జిద్ కోసం వెళ్ళినప్పుడు మీరు ప్రత్యేకంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం సలాం చెప్పడానికి వెళ్తారు. అక్కడ ఈ 3 సమాధులు ఒకే రూమ్ లో ఉన్నట్టు చూపిస్తారు. అక్కడ వాళ్ళు రాసి ఉంటుంది, వాళ్ళు ప్రజలు చెప్తుంటారు. అందుకని అక్కడ నిలబడి అస్సలాము అలైక యా రసూలల్లాహ్, అస్సలాము అలైక యా అబూబకర్, అస్సలాము అలైక యా ఉమర్ అని మనం చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఏ ప్రదేశంలో వీళ్ళు ముగ్గురు ఉన్నారో అదే ఆయిషా గారి ఇల్లు. అక్కడ మస్జిద్ పై భాగంలో పచ్చటి గుంబద్ ఏదైతే ఉందో అదే దానిపైనే ఉంది తిన్నగా. దాన్ని గుంబద్ ఖజరా అంటారు.
ఈ తుర్కుల కాలంలో మొహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారి గౌరవం పట్ల ఆ గుంబత్ తయారు చేసి సూచకంగా దానికి పచ్చ రంగు వేయడం జరిగింది. అది ఇప్పటికీ అలాగే ఉంది. మొహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారి ఈ ఆయిషా రదియల్లాహు గారి ఇంటిపై నిర్మించబడినటువంటి గుంబద్ అన్నమాట. అక్కడ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నారు. ఆయన అస్థికలు ఉన్నాయి. కాబట్టి ఆ మదీనా నగరంలో దానికి ఆ ప్రత్యేకత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇనుమడింపజేశాడు. తర్వాత ఇంకో ప్రత్యేక విషయం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఏం చెప్పారు? మా బైన బైతి వ మింబరి రౌజతుం మిన్ రియాదిల్ జన్నా. నా ఇల్లు అంటే ఏ ప్రదేశంలో అయితే ఆయిషా గారి ఇల్లు ఉందో అది. వ మింబరి అక్కడ ఒక మింబర్ ఉంది. మింబర్ అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూర్చుని నిలబడే ఖుత్బా ఇచ్చేవాడు. ఆ ఖుత్బా ఇచ్చే స్థలం మింబర్. ఈ రెండిటి మధ్య స్థలం ఏదైతే ఉందో కొంచెం స్థలం ఉంది అక్కడ. ఆ స్థలంలో రౌజతుం మిన్ రియాదిల్ జన్నా, స్వర్గములో నుంచి ఒక స్వర్గపు ప్రదేశం దాన్ని అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక లాన్, ఒక క్యారీ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అందుని అక్కడ వెళ్ళి దువా చేసేవాళ్ళు, నమాజ్ ఆచరించేవారు, సలాత్ చేసేవాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఎందుకంటే స్వర్గం యొక్క ప్రదేశం అని చెప్పారు. అక్కడ దువా చేస్తే, అక్కడ ప్రార్థన చేస్తే స్వర్గంలో చేసినట్టు, లేకపోతే అక్కడ చేయడం వల్ల మనిషికి స్వర్గం దొరికినట్టు. రెండు అర్థాలు ఏదో మనం తీసుకున్న అభ్యంతరం లేదు. ఇది బుఖారీ మరియు ముస్లింలో ఉన్నటువంటి హదీస్. పైగా మక్కా మదీనా నగరాల్లో ఎక్కువగా మనిషి ఏం చేస్తాడంటే మదీనాను గౌరవిస్తాడు. మదీనా విశాలమైనది, చెట్టు చేమ, అదేవిధంగా అక్కడ ఏమన్నాయి తోటలు అవన్నీ ఉన్నాయి. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మక్కా నగరం అయితే పర్వతాలు, కొండలాలు, చాలా టైట్ ప్రదేశంగా ఉంటుంది. పైగా మక్కాలో ఎక్కువ మంది ఒకే చోట రావడం వల్ల వేడి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అందుకని జనాలు మదీనాని ఇష్టపడతారు. ఇంకో రీజన్ దీనికి ఇష్టపడడానికి ఉంది. ఎందుకంటే మనందరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దీనికోసం దువా చేశారు. ఆయన అన్నారు, అల్లాహుమ్మ హబ్బిబ్ ఇలైనా అల్ మదీనా. మదీనా అంటే మన హృదయాల్లో ప్రేమ పుట్టించు. కమా హబ్బబ్త మక్కా ఔ అషద్. ఏ విధంగా మక్కా అంటే మన హృదయాల్లో ప్రేమ ఉందో అంతకు మించి ప్రేమ మదీనా పట్ల మనకు ప్రసాదించు అని దువా చేశారు. ఈ హదీస్ మీరు బుఖారీ ముస్లింలో చూడొచ్చు. చివరిగా ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మక్కా నగరాన్ని కొన్ని అడ్వాంటేజెస్ ప్రసాదించాడు. అందులో అల్లాహ్ గృహం ఉంది. అది బైతీ, నా ఇల్లు అని అల్లాహ్ పిలిచాడు. కాబట్టి అది ఖిబ్లా కూడా. కాబట్టి మక్కాలో ఉన్న మదీనాలో ఉన్న వాళ్ళు కూడా మక్కా వైపు తిరిగి నమాజ్ చేయాలి. మక్కా వైపే తిరిగి నమాజ్ చేయాలి. అదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసి చూపించారు. ఇంకా చివరిగా ఒక విషయం చెప్పి మాట ముగిచ్చేస్తాను. అదేంటంటే ఈ రెండు మస్జిద్ల ప్రత్యేకత అంటే ఇక్కడ పురుషులు, స్త్రీలు సమానంగా ఒకే మస్జిద్లో నమాజ్ చేస్తారు. వాళ్ళు అక్కడ లెక్చర్స్ వింటారు, ఖుత్బా వింటారు. మన దేశంలో అనేక ప్రదేశాల్లో స్త్రీలు మస్జిద్కు రాకూడకుండా అడ్డు వేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలా చేయటం వల్ల అనేక మంది స్త్రీలు ధార్మిక విజ్ఞానం పొందలేక అజ్ఞానులుగా ఉండిపోతున్నారు. వాళ్ళలో మూఢనమ్మకాలు, చెడు ప్రవర్తన, బిదాతులు, ఖురాఫా ఏది మనం అంటామో అవన్నీ వాళ్ళలో చేరిపోయినాయి. పిచ్చాపాటి దండలు వేసుకోవటం, తాళ్ళు ముడి వేసి చేతులు కట్టుకోవటం, మెడలో వేడా తీయటం, పిల్లలకు చుక్కలు పెట్టడం, లేకపోతే ఇంకా 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 ఎన్నో ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన చుట్టుపక్కల వాతావరణంలో చూసి నేర్చుకుంటున్నాం. మనం వెళ్ళి ఎక్కడ నేర్చుకున్నాం అక్కడే నేర్చుకోవడంలా. మసీదులు వెళ్లకుండా ఆపేశారు మన వాళ్ళు. తలుపులు మూసేశారు ఆడవాళ్ళు వెళ్ళకూడదు అని. ఇంకేం మన ఇంతకు ముందు దురదృష్టం ఉంటుంది. కాబట్టి అజ్ఞానుగా ఉండిపోయారు ఎక్కువ మంది స్త్రీలు. పైగా వాళ్ళకి నెలసరి ఉంటుంది. నెలలోకి ఎల్లప్పుడూ కంటిన్యూస్గా ఆరాధన చేయడానికి లేదు. మధ్యలో బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ రావడంలో అదే అదునుగా చేసుకుని ఒక వారం రోజులు బ్రేక్ పెరిగిపోయి 10 రోజులు 15 రోజులు అయిపోతుంది. ఇంకా అది బలహీనమైపోతుంది. దీన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా పాయింట్అవుట్ చేశారు. ఈ బలహీనత ఒకటి ఉంది వాళ్ళలో.
కాబట్టి స్త్రీలు ఈ విషయాన్ని గమనించి ధార్మిక ప్రదేశాల్లో ఎక్కడైతే ధర్మ విజ్ఞాన వితరణ జరుగుతుందో, స్ప్రెడ్ చేయడం జరుగుతుందో అటువంటి ప్రదేశాల్లో చేరి, అటువంటి ప్రోగ్రాంలో చేరి విజ్ఞానం పెంపొందించుకోవాలి. ఎందుకంటే స్త్రీల విజ్ఞానమే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు విజ్ఞానం చేయడానికి పనికొస్తుంది. తండ్రి ఎక్కడో సంపాదన కోసం వెళ్ళిపోతుంటాడు, ఇంట్లో ఎక్కువగా ఉంటాడు. తల్లి మాత్రమే ఈ విషయం చేయగలుగుతుంది. కాబట్టి స్త్రీలు ఎక్కువ విజ్ఞానం నేర్చుకోవాలి. అలా అని ఇప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వకుండా మన సమయంలో ఎప్పుడన్నా మన చుట్టుపక్కల మస్జిద్లో ఎక్కడన్నా ఇటువంటి పాఠంలో జరుగుతుంటే, లేకపోతే యాక్టివిటీ జరుగుతుంటే, శుక్రవారంగా స్త్రీలు రావడానికి వెలుసుబాటు ఉంటే, ఇషా నమాజుల్లో స్త్రీలు రావడానికి వెలుసుబాటు ఉంటే, రమదాన్ నెలలో స్త్రీలు రావడానికి వెలుసుబాటు ఉంటే, అన్ని ప్రదేశాల్లో స్త్రీలు చేరి అక్కడ వెళ్ళి అక్కడ విజ్ఞానం పొందే ప్రయత్నం చేయాలి. ఈ విజ్ఞానం చాలా ముఖ్యమైనది అని నేను మనవి చేసుకుంటూ మాట ముగిస్తున్నాను. ఇక అల్లా సుబ్హానహు వ తఆలా ఈ 2 నగరాల యొక్క ఘనత ఎక్కడైతే మనం తెలుసుకున్నామో ఆ నగరాలలో ఉన్నటువంటి ప్రత్యేకతలు కూడా మనలో చేరాలని, వాటి ద్వారా మనం ఇహలోక పరలోకములో విజ్ఞానవంతులుగా ఉంటూ సన్మార్గం వైపు నడుస్తూ అల్లా సుబ్హానహు వ తఆలా సూచించిన సత్ఫలితాలను మన జీవితాల్లో పొందాలని, అల్లా ఆ భాగ్యం ప్రసాదించాలని దుఆ చేస్తున్నాను. అల్లా తాలా మనందరికీ స్వర్గం వైపు నడిచే వాళ్ళలో చేర్చుగాక. మరియు మనందరి ఆచరణను స్వీకరించి మరిన్ని మంచి కార్యాలు చేసే వాళ్ళలో మమ్మల్ని నడిపించుగాక. ఆమీన్. సుబ్హానకల్లాహుమ్మా అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం.